This is my another video which I am delivering for Telugu peoples. I have already made a video on DR subject in Telugu, and I have received very good response, and everyone is requesting me to make more videos in Telugu. I have already made this video in Hindi also. You can watch if anyone wants to watch this video in Hindi. So I will give the link in my description. You can go through from my description, but this is only for Telugu people since I'm delivering this lecture in Telugu. So again, I'm starting this video Telugulo మాట్లాడుతున్నాను మీకు. Again, I'm repeating that Telugu నాకు చాలా బాగా రాదు, but I'm trying to speak in Telugu. రైల్వేలో మోస్ట్లీ 2-3 మోర్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటాయి. ఒక డిఆర్ సబ్జెక్ట్. డిఆర్లో క్వశ్చన్ ఆన్సర్ కూడా నేను చాలా తొందరగా చేస్తాను మీకోసం. ఆల్రెడీ డిఆర్ గురించి మాట్లాడాను. ఇది పెన్షన్ రూల్ కూడా చాలా మందికి డీలింగ్ లో కూడా అవసరం ఉంటుంది, ఎగ్జామ్ పర్పస్ లో కూడా అవసరం ఉంటుంది. చాలా మంది ఫ్యామిలీస్ కి కూడా అవసరం ఉంటుంది కి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి దొరుకుతాయి రైల్వే ఎంప్లాయీ యాజ్ వెల్ ఎస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి. చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నాకు వస్తుంటాయి, అసలు మాకు ఏం దొరుకుతుంది. సో దానికోసం ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను. అది సబ్జెక్ట్ ఈస్ రైల్వే సర్వీసెస్ పెన్షన్ రూల్ 1993. ఎగ్జామ్ లో కూడా చాలా సార్ అడుగుతారు, రైల్వే సర్వెంట్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ రైల్వే సర్వీసెస్ పెన్షన్ రూల్ 1993. స్టార్ట్ చేస్తున్నాం మనం. ఎవరి మీద అప్లికేబుల్ అవుతాయి ఇది దీని రాస్తుంది. అప్లికేషన్ దీస్ రూల్స్ షెల్ అప్లై టు ఫాలోయింగ్ రైల్వే సర్వెంట్ ఎనీ పర్సన్ ఎంటరింగ్ ఎ రైల్వే సర్వీస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 16 నవంబర్ 1957. అంటే పెన్షన్ రూల్ మన మీద అప్లికేబుల్ అయింది 16 నవంబర్ 1957 ఇచ్చింది. 16 నవంబర్ తర్వాత 1957 రైల్వేలో జాయిన్ అయిన తర్వాత ప్రతి మనిషికి ఈ రూల్ అప్లికేబుల్ అవుతాయి. అంటే వాళ్ళకి ఈ రూల్ లో నేను ఏ బెనిఫిట్ చెప్తా అవన్నీ వాళ్ళకి దొరుకుతాయి. ప్రొవైడెడ్ దట్ నథింగ్ కంటైన్ దిస్ రూల్ shall apply to railway servant appointed on or after the last day of January 2004. అంటే 2004 1st జనవరి నుంచి మీకు తెలుసు అందరికి ఎన్పిఎస్ వచ్చింది, నేషనల్ న్యూ పెన్షన్ సిస్టమ్ వచ్చేసింది. సో ఆఫ్టర్ జాయినింగ్ 1/1/2004 దీంట్లో చెప్పిన బెనిఫిట్ వాళ్ళకి పనికి రాదు. ఆల్మోస్ట్ కొన్ని పనికొస్తాయి, లైక్ డిసిఆర్జీ రూల్స్ వాళ్ళ మీద పనికొస్తాయి, బట్ దీంట్లో అలా చెప్పారు ఈ రూల్స్ వాళ్ళ మీద పనికి రావు. బెనిఫిట్స్ ఏమో దొరుకుతాయి, సెటిల్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమో ఉంటాయి. దోస్ హు ఆర్ గవర్న్ అండర్ రైల్వే సర్వీస్ పెన్షన్ రూల్ 1993 అంటే 1/1/2004 ముందు వచ్చిన రైల్వే జాయిన్ చేసిన వాళ్ళకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్టెన్ ఇయర్స్ సర్వీస్ వాళ్ళకి ఏమేమి బెనిఫిట్ దొరుకుతాయి అవన్నీ చెప్పారు, లిస్ట్ అవుట్ చెప్పారు. ఫస్ట్ మంత్లీ పెన్షన్ దొరుకుతుంది మీకు. లాస్ట్ బేసిక్ మీకు ఏముంటుంది ఆ బేసిక్ కి ఆల్మోస్ట్ 50% మీకు పెన్షన్ మంత్లీ పెన్షన్ దొరుకుతుంది. ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ వాలంటరీ రిటైర్మెంట్, రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ దొరుకుతుంది. మీరు 5 years కంప్లీట్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ 2. కమ్యూనికేషన్ పెన్షన్ దొరుకుతుంది. పెన్షన్ మనకి 50% లాస్ట్ బేసిక్ దొరుకుతుంది. ఆ 50% లో సర్టెన్ అమౌంట్ మనం అప్ టు 40% దాకా కంప్యూట్ చేస్తే లంసమ్ మనకి లాస్ట్ 15 years లో రికవరీ అవుతుంది. ఆ లంసమ్ మనకి కొంచెం డబ్బులు దొరుకుతాయి. ఇది అది పెద్ద మంచి అమౌంట్, హ్యాండ్సమ్ అమౌంట్ మనకి దొరుకుతుంది. కంప్యూటేషన్ పెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. దోస్ హు ఆర్ గవర్న్ అండర్ పెన్షన్ రూల్ 1993. గ్రూప్ ఇన్సూరెన్స్ కొంచెం దొరుకుతుంది, అది కూడా దొరుకుతుంది. ఎవరైనా తెలిసి గ్రూప్ సి కి 30 రూపీస్ కట్ అవుతాయి, గ్రూప్ బి కి 60 రూపీస్ పర్ మంత్ కట్ అవుతాయి, అండ్ గ్రూప్ ఏ కి 120. దాంట్లో డివైడ్ చేస్తే 70-30% చేస్తారు. 70% దాన్ని ఇన్సూరెన్స్ వాల్యూ ఉంటారు, 30% దాన్ని ఇన్సూరెన్స్ అంటారు. సో 70% మనకి 30 రూపీస్ లో గ్రూప్ సి కి డివైడ్ చేస్తే 70-30 లో 21 and 9 రూపీస్ అవుతాయి. 21 రూపీస్ ఉంటుంది. అది విత్ ఇంట్రెస్ట్ మనకి రిటైర్మెంట్ లో దొరుకుతుంది. తర్వాత మన బ్యాలెన్స్ ఎల్ఐపి హెచ్ఎల్ఐపి బ్యాలెన్స్ మనకి ఉంటుంది రిటైర్మెంట్ టైప్ కి. మాక్సిమం 300 days దాకా మనకి లీవ్ ఎన్కేజ్మెంట్ మనకి దొరుకుతుంది. ఎల్ఐపి తక్కువ ఉంటే అంత ఇమీడియట్ అమౌంట్ హెచ్ఎల్ఐపి కూడా దాంట్లో కౌంట్ చేస్తారు, బట్ దానికి సగం జీతం దొరుకుతుంది. పిఎఫ్ లో మనకి ఎంత క్రెడిట్ అయింది అప్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ 3 months ముందు పిఎఫ్ లో కట్ అవడం బంద్ అవుతుంది. సో అప్ టు రిటైర్మెంట్ దాకా మనకి పిఎఫ్ లో ఎంత జమ ఉంది అంత డబ్బులు మనకి దొరుకుతాయి. నెక్స్ట్ కంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్. రిటైర్మెంట్ తర్వాత మనం షిఫ్టింగ్ చేస్తే ఇంటి ముందు 20 kilometer ఒక కండిషన్ ఉండేది. బియాండ్ 20 kilometer వెళ్తే వాళ్ళకి ఫుల్ కంపోజిట్ ట్రాన్స్ఫర్ గ్రాంట్ విత్ ఇన్ 20 అంటే 1/3 దొరికింది. ఆ కండిషన్ తీసేసి ఇప్పుడు జస్ట్ ఒకటే కండిషన్ పెట్టారు కి క్వార్టర్ మనం షిఫ్ట్ చేయాలి. అది షిఫ్ట్ చేస్తే ఈవెన్ మన నేబర్ లో కూడా షిఫ్ట్ అవుతే కూడా 100% కంపోజిట్ గ్రాంట్, దట్ ఈస్ 80% ఆఫ్ ద లాస్ట్ బేసిక్ అది మనకి దొరుకుతుంది.
గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ మెడల్ ఉంటుంది, కిట్ పాస్, సెటిల్మెంట్ పాస్, పోస్ట్ రిటైర్మెంట్ కంప్లీట్ పాసెస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది ఆర్డిజిఎస్ 97 లో. రిటెన్షన్ రైల్వే కూడా రిటైర్మెంట్ తర్వాత మనకి 4+4 ఇంతకుముందు ఓన్లీ 4 months ఉండేది, ప్లస్ 4 months ఎడ్యుకేషన్ సిక్నెస్ గ్రౌండ్ లో ఉండేది. ఇప్పుడు అది తీసేసి వితౌట్ ఎనీ రీజన్ 4 months నార్మల్ రెంట్ లో అండ్ నెక్స్ట్ 4 months డబుల్ రెంట్ లో మనకి దొరుకుతాయి. అండ్ బెనిఫిట్ ఆఫ్ స్టేయింగ్ హోలిడే హోమ్ అండ్ ఆఫీసర్ రెస్ట్ ఆఫ్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. ఇది రిటైర్మెంట్ కేసులో చెప్పారు. నెక్స్ట్ మనకి వస్తుంది డెత్ కేసు. సపోజ్ అన్ ఎంప్లాయీ ఈస్ డైడ్ డ్యూరింగ్ వైల్ ఇన్ సర్వీస్, ఒక అతను డెత్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏమో దొరుకుతుంది. ఫస్ట్ దానికి వాళ్ళు చెప్పారు డెత్ గ్రాడ్యుటీ అది దొరుకుతుంది. దానికోసం 5 years అవసరం లేదు. లెస్ దాన్ 1 year ఉంటే దాని క్రైటీరియా ఉండి 2 months బేసిక్ గా దొరుకుతుంది. అప్ టు 5 years ఉంటే 6 months సరే దొరుకుతుంది. అలా క్రైటీరియా తర్వాత వస్తుంది. ఇంట్లో మంత్లీ పెన్షన్ లాస్ట్ ఎంప్లాయీకి డెత్ కి టైంలో వాళ్ళ ఫ్యామిలీకి మెంబర్స్ కి లాస్ట్ బేసిక్ 30% ఉంటుంది రేట్ ఫ్యామిలీ పెన్షన్. బట్ అక్కడ ఇంకో ప్రొవిజన్ ఉంది ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ కి. అది డెత్ వైలెన్స్ సైజ్ అవుతే అప్ టు 10 years దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది. దట్ ఈస్ ద రేట్ ఉంటుంది. వాట్ ఎవర్ ద ఎంప్లాయీ గెటింగ్ ద బేసిక్ పే ద 50% ఆఫ్ ద లాస్ట్ బేసిక్, అది 50% మనకి అప్ టు 10 years దాకా దొరుకుతుంది. ఇన్ కేస్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత డెత్ అవుతే అప్ టు 7 years దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ అంటే దట్ ద రేట్ ఆఫ్ 50% దొరుకుతుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్. ఎంప్లాయీ దగ్గర ప్రొవిడెంట్ ఫండ్ లో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు విత్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. ఒక పిఎఫ్ కి కనెక్షన్ లో ఇంకో బెనిఫిట్ ఉంటుంది డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్. దాంట్లో మాక్సిమం 60,000 ఒక సర్టెన్ అమౌంట్ మినిమం బ్యాలెన్స్ ఉంటే అప్ టు 60,000 మనకి డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ రూపంలో దొరుకుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ 30,000 60,000 ఉంది, ఆ అమౌంట్ కూడా దొరుకుతుంది. తర్వాత అన్యూటిలైజ్ ఎల్ఎఫ్పి హెచ్ఎల్ఈ బ్యాలెన్స్, మీలో బ్యాలెన్స్ ఉంది అప్పుడు సపోజ్ ఆయన దగ్గర ఎంప్లాయర్ దగ్గర 200 300 వాట్ ఎవర్ ఇట్ మే బి బ్యాలెన్స్ ఉంది, లీవ్ బ్యాలెన్స్ ఉంటే అంత లీవ్ బ్యాలెన్స్ క్రెడిట్ దొరుకుతుంది. విడో పాసెస్ నార్మల్ పోస్ట్ రిటైర్మెంట్ కంపెనీ పాసెస్ ఎంప్లాయీకి దొరుకుతాయి. ఎంప్లాయీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి విడో పాస్ దొరుకుతాయి. జస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఉంటాయి. ఎంప్లాయీ ఎంత దొరుకుతుంది దానికి 50% విడో పాస్ లో దొరుకుతాయి. మెడికల్ ఫెసిలిటీ ఎంప్లాయీ లాగే దొరుకుతుంది, ఫ్యామిలీ కూడా దొరుకుతుంది. క్వార్టర్ రిటెన్షన్ కూడా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అప్ టు 2 years ఇస్తారు. సపోజ్ ఆ ఫ్యామిలీకి అక్కడ ఇల్లు ఉంటే ఓన్లీ 1 year ఇస్తారు. లేక ఏ ప్లేస్ లో వాళ్ళ ఆయనకి ఉద్యోగం ఉంది ఆ ప్లేస్ లో ఆ స్టేషన్ లో సిటీలో క్వార్టర్ రెసిడెన్షియల్ హోమ్ సొంతగా ఇల్లు లేకపోతే అప్ టు 2 years దాకా క్వార్టర్ రిటైన్ చేయొచ్చు ఫ్యామిలీ ఆన్ నార్మల్ రెంట్. తర్వాత ఫ్యామిలీ షిఫ్టింగ్ చేస్తే కానీ బయట వెళ్తే క్వార్టర్ వేకేట్ చేసేసి ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తే వాళ్ళకి కంపోజిట్ గ్రాంట్ సేమ్ రేట్ లో 80% లాస్ట్ బేసిక్ దొరుకుతుంది. తర్వాత ఫ్యామిలీకి ఒక అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఫ్యామిలీ మెంబర్ ఐదర్ విడోకి వస్తే అవుట్ ఉద్యోగం తీసుకోవచ్చు. విడోకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. బట్ విడోకి అవసరం లేదు. పిల్లలకి ఉద్యోగం ఇవ్వాలంటే మినిమం 10th పాస్ కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు 10th పాస్ అవుతే వాళ్ళు రైల్వేలో జాబ్ వాళ్ళకి దొరుకుతుంది. ఇది జనరల్లీ సింపుల్ గా నేను చెప్పాను ఏమేమి బెనిఫిట్ ఇస్తారు. డీటెయిల్ గా ఇంకా నెక్స్ట్ వెళ్తాం మనం. రిటైర్మెంట్ బెనిఫిట్ లో పెన్షన్ చెప్పాను నేను. పెన్షన్ దిస్ ఇస్ అ మంత్లీ పెన్షన్ పేమెంట్ టు ద రైల్వే ఎంప్లాయీస్ కన్సిక్యూట్ అపాన్ ద రిటైర్మెంట్ విత్ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 10 years. ఎంప్లాయీకి మినిమం పెన్షన్ కావాలంటే మినిమం 10 years సర్వీస్ చేయాలి. 10 years సర్వీస్ చేస్తే ఎంప్లాయీ రిటైర్మెంట్ చూసుకునితే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. పెన్షన్ అట్ ద రేట్ ఆఫ్ 50% లాస్ట్ బేసిక్ గా ఉంటుంది. పెన్షన్లు వేరే వేరే రకాలు ఉన్నాయి. ఒక సూపర్నేషన్ పెన్షన్ ఉంటుంది. ఎవరైనా మనిషి రైల్వే ఎంప్లాయీ ఉన్న ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే నార్మల్లీ 60 years లో రిటైర్మెంట్ ఫిక్స్ ఉంది. అది గవర్నమెంట్ రూల్ ఉంది. ఆ 60 years అట్ ద ఏజ్ ఆఫ్ 60 years అండ్ లాస్ట్ మంత్ ఆఫ్ ద ఏ నెలలో అతనికి పుట్టినరోజు వస్తుంది ఆ నెలలో లాస్ట్ డే రిటైర్మెంట్ అవుతుంది. దాన్ని సూపర్ ఎన్యూషన్ అంటారు. దీన్ని ఈ కండిషన్ లో పెన్షన్ తీసుకుంటే సూపర్నేషన్ పెన్షన్ అంటారు దీన్ని. నెక్స్ట్ రిటైరింగ్ పెన్షన్ ఎవరైనా 20 years కంప్లీట్ చేస్తే ఇంకా ఉద్యోగం చేయడం అవసరం లేతే అతను వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేయొచ్చు. ఇన్ దిస్ కేస్ కూడా పెన్షన్ దొరుకుతుంది. పెన్షన్ అమౌంట్ ఆల్మోస్ట్ అన్ని సేమ్ గా ఉంటాయి. పేరు కొంచెం మార్చారు. అట్ ద ఏజ్ ఆఫ్ 60 years చేస్తే సూపర్నేషన్ పెన్షన్ అంటారు. నార్మల్ అదర్ ద సూపర్నేషన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే దాన్ని రిటైరింగ్ పెన్షన్ అంటారు. ఇన్ సర్టెన్ ఇష్యూస్ లో చాలా మంది ఒంట్లో బాగుండదు, హెల్త్ పాడవుతుంది, మెడికల్ డికేజ్ చెప్తుంది. ఆ ఇష్యూలో అతను రైల్వే ఎంప్లాయీ ఇఫ్ డిజైర్ టు టేక్ రిటైర్మెంట్ ఇన్ దట్ కేస్ అతనికి కూడా పెన్షన్ దొరుకుతుంది. దానికోసం 20 years అవసరం లేదు. వాలంటరీ రిటైర్మెంట్ కి 20 years కావాలి. బట్ మెడికలీ ఇన్వాలిడేషన్ పెన్షన్ లో అంటే అతను మెడికల్లీ ఫుల్లీ డిక్రైజ్ అయిపోయాడు, ఫుల్లీ ఇన్వాలిడ్ అయిపోతే ఆ కేసు ఆ కండిషన్ లో వాలంటరీ తీసుకుంటే 20 years 20 years తర్వాత 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 20 years తర్వాత
దాని పెన్షన్ దొరుకుతుంది. ఆ పెన్షన్ ని ఇన్వాలిడ్ పెన్షన్ అంటారు. దీనిలో ఒక మాట ఇంకా చెప్తాను, ఎన్పిఎస్ లో కూడా ఇది వస్తుంది. ఎన్పిఎస్ లో కూడా ఇఫ్ అన్ ఎంప్లాయీ ఇస్ టోటలీ మెడికల్ ఇన్వాలిడ్, ఫుల్లీ అతనికి అట్లా మెడికలీ ఇన్వాలిడ్ అయిపోతే ఆ కేసులో అతను ఎన్పిఎస్ అతను ఓపీఎస్ లో గవర్న్ అయిపోతారు, అతనికి కూడా పెన్షన్ దొరుకుతుంది. దీనిలో కొత్త రూల్ ఇది వచ్చింది ఇప్పుడు రీసెంట్లీ, అది మినిమం 10 years కండిషన్ తీస్తారు. ఇంత ముందు మినిమం 10 years అవుతాయి పెన్షన్ దొరకదు. ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది ఇప్పుడు జస్ట్ రీసెంట్లీ, దాంట్లో 10 years కూడా అవసరం లేదు, పెన్షన్ మనకి దొరకచ్చు. అది వచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ అదే పెరా 67 అంటారు రైల్వే సర్వీస్ పెన్షన్ రూల్. దీనిలో ప్రొవిజన్ ఉంది కి ఇఫ్ ఎనీ ఎంప్లాయీ ఎనీ రైల్వే ఎంప్లాయీ 20 years ఉద్యోగం అయితే అతనికి వస్తే వాలంటరీ రిటైర్మెంట్ కోసం అప్లై చేయొచ్చు. దానికోసం 3 months నోటీస్ ఇవ్వాలి. 3 months నోటీస్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 months అతనికి వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తారు. సమ్ హౌ రీజన్ అతనికి ఇమీడియట్లీ కావాలి, 3 months చేయడం కష్టం, అర్జెంట్ గా డబ్బులు కావాలి, ఫ్యామిలీ రీజన్ అవ్వచ్చు, దానికోసం అర్జెంట్ గా వస్తే ఆ పీరియడ్ కూడా వేవ్ ఆఫ్ చేయొచ్చు. బట్ దానికోసం డిఆర్ఎం అప్రూవల్, డివిజన్ లో డిఆర్ఎం అప్రూవల్ కావాలి. డిఆర్ఎం అప్రూవల్ ఇస్తే అతనికి ఇమీడియట్లీ పీరియడ్ వేవ్ అవుతుంది అండ్ ఇమీడియట్లీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వచ్చు. Compensation pension కూడా it is granted when railway servant is discharged from his duties on account of, ఇది చాలా యూజ్ తక్కువ అవుతుంది, చాలా సలహా అవుతుంది కి మనకి పని చేస్తా అక్కడ పోస్ట్ అబోలిష్ అయిపోతుంది. ఇన్ దట్ కండిషన్ ఇంకా గవర్నమెంట్ జాబ్ రైల్వే జనరల్ ఇంకో ఏదైనా చోట ప్లేస్ లో ట్రాన్స్ఫర్ చేసే జాబ్ ఇస్తుంది. బట్ ఎంప్లాయీకి అవసరం లేదు, నాకు అవసరం లేదు, నేను రిటైర్మెంట్ తీసుకుంటే కూడా అతనికి రిటైర్మెంట్ చేయొచ్చు. దాన్ని ఆ కండిషన్ లో పెన్షన్ పేరు కంపల్షన్ పెన్షన్, ఇది జనరల్లీ మనం యూజ్ అవ్వదు, బట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్ పర్పస్లీ మీకు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. కంపల్సేషన్ పెన్షన్ ఏమవుతుంది ఎగ్జామ్ లో అడగచ్చు అండ్ ఇంటర్వ్యూలో కూడా ఏపీ ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. కంపల్సేషన్ పెన్షన్ అంటే ఏంటి అంటే దీని గురించి చెప్పదు. There are 64 deals with the compulsory retirement pension. A railway servant compulsory retired from railway service as a penalty may be granted by the authority competent to impose such penalty, pension, gratuity or both at the rate of not less than 2/3 and not more than full compulsory pension or gratuity or both admissible to him on the date of compulsory. రైల్వేలో డిఆర్ రూల్ నేను ఆల్రెడీ ముందు చెప్పాను. ఆ డిఆర్ ములాచి చాలా మందికి అండర్ డిఆర్ లో పెనాల్టీ నెంబర్ 7 ఉంటుంది, కంపల్సరీ రిటైర్మెంట్, రిమూవల్, డిస్మిసల్. సో 7th నెంబర్ పెనాల్టీ అంటే కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తే ఆ కేసులో కూడా పెన్షన్ దొరుకుతుంది. దాన్ని అంటారు కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్. దట్ ఈస్ మ్యాక్సిమం కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తే డిసిప్లిన్ అథారిటీ చెప్తారు మీకు ఎంత పెన్షన్ ఇవ్వాలా వద్దా చెప్పడానికి దీనిలో రూల్ లేదు. అది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ రిమూవల్, డిస్మిసల్. కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తే అతనికి కంపల్సరీగా పెన్షన్ దొరుకుతుంది. ఆ పెన్షన్ పేరు అంటారు కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్. దానికి రేట్ ఉంటుంది, ఎంత ఇవ్వాలి అంటే మాక్సిమం 100% కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వచ్చు. దట్ ఈస్ 50% ఆఫ్ ద లాస్ట్ బేసిక్ పే. అండ్ మినిమం చేయాలంటే 2/3 పెన్షన్ ఆర్ గ్రాట్యుటీ ఆర్ బోత్. ఐదర్ పెన్షన్ ఇవ్వచ్చు 2/3, గ్రాట్యుటీ కూడా ఇచ్చు, రెండు కలిసి ఇచ్చు, పెన్షన్ గ్రాట్యుటీ కూడా ఇచ్చు. బట్ మినిమం 2/3 ఉంటుంది, 2/3 కంటే తక్కువ ఇవ్వడానికి లేదు. ఇది కూడా చాలా ఎగ్జామ్ లో అడుగుతారు కి మినిమం పెన్షన్ ఎంత ఉంటుంది కంపల్సరీ రిటైర్మెంట్ లో, దట్ ఈస్ 2/3 ఆఫ్ ద బేసిక్ పెన్షన్. తర్వాత నెక్స్ట్ ఉంటుంది కంపల్షన్ అలౌన్స్. ఆల్రెడీ నేను కొంచెం ముందు చెప్పాను కి under DR, even if we have given a penalty of removal, dismissal, in that case, if company authority decide to, in deserving cases, decide to grant some pension to the railway servant, అంటే ఎవరైనా అండర్ డిఆర్ మన ఏదైనా మనిషికి రిమూవల్, డిస్మిసల్ చేస్తే డిజర్వింగ్ కేసెస్ లో డిసిప్లిన్ అథారిటీకి వస్తే అతనికి పెన్షన్ ఇవ్వచ్చు. బట్ దాని పేరు కంపల్సరీ అలౌన్స్ అంటారు. అది మినిమం కాదు, మాక్సిమం 2/3 ఉంటుంది, మినిమం ఎంతైనా ఇవ్వచ్చు. బట్ మినిమం రేట్ ఉంది టుడే నవ్ డేస్ మనకి మినిమం పెన్షన్ 9,000 నడుస్తుంది. దానికంటే తక్కువ మినిమం పెన్షన్ ఇస్తే మినిమం 9,000 ఇస్తుండే అక్కడ ఇస్తే. అండ్ మాక్సిమం 2/3 ఉంటుంది. కంపల్సరీ రిటైర్మెంట్ లో మినిమం 2/3 ఉంటుంది, మాక్సిమం 100% ఉంటుంది. అండ్ కంపల్షన్ అలౌన్స్ లో పెన్షన్ ఇఫ్ గ్రాంటెడ్ కావస్తే వద్దనొచ్చు. దీంట్లో ఇఫ్ ఎనీ పర్సన్ ఈస్ రిమూవ్, డిస్మిసల్, సో ప్రతి కేసులో కంపల్షన్ ఇవ్వాలన్న రూల్ లేదు. డిసిప్లిన్ అథారిటీ కావస్తే వద్దనొచ్చు. నేను ఇట్ ఈస్ నాట్ ఎ డిజర్వింగ్ కేసెస్, నేను కంపల్షన్ అలౌన్స్ శాంక్షన్ చేయను, పెన్షన్ కంపల్షన్ ఈజ్ నాట్ శాంక్షన్ ఇన్ దిస్ కేస్ రాయొచ్చు. బట్ ఇఫ్ ఈ శాంక్షన్ ద కంపల్షన్ అలౌన్స్, దట్ ఈస్ మాక్సిమం 2/3 ఐదర్ పెన్షన్ ఆర్ గ్రాట్యుటీ ఆర్ బోత్ ఇవ్వచ్చు. మినిమం పెన్షన్ అంటే అది మినిమం 9,000 ప్లస్ డిఏ. కరెంట్ లో ఇదే నడుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 8th పే కమిషన్ వస్తే దాంట్లో రేట్ రివైజ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు కరెంట్ లో మినిమం 9,000 రూపీస్ ఇవ్వాలి. How pension is calculated? Pension shall be calculated at the 50% of the last pay drawn by the employee at the time of his retirement or 50% average development.
50% క్యాలిక్యులేషన్ అంటే లాస్ట్ బేసిక్ రిటైర్మెంట్ టైం మీ బేసిక్ లాస్ట్ ఏంటి అది దానికి 50% ఓర్ లాస్ట్ 10 మంత్ ఎవరేజ్ ఇస్తారు విచ్ ఎవర్ ఇస్ బెనిఫిషియల్. ఏది ఎక్కువ ఉంటే నార్మలీ లాస్ట్ బేసిక్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇన్ సర్టెన్ కేసెస్ లో డిఆర్ లో ఎన్ఐపి ఉంటుంది, స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ రిడక్షన్ డిఆర్ లో ఎన్ఐపి నడుస్తే అప్పుడు చాలా సరే లాస్ట్ 10 మంత్స్ బాగా బెనిఫిట్ ఉంటుంది. నార్మల్ కేసులో లాస్ట్ బేసిక్ కి మనకి ఎంప్లాయీకి బెనిఫిషియల్ ఉంటుంది. ఇది జనరల్ క్యాలిక్యులేషన్ ఇది ఉంటుంది కి 50% లాస్ట్ పే డన్ బై ద ఎంప్లాయీ ఆర్ 50% ఆఫ్ ద ఎవరేజ్ అంటే లాస్ట్ 10 మంత్స్ తీసుకుంటారు. యూపీఎస్ లో ఇప్పుడు లాస్ట్ 10 మంత్ లేకుండా 12 మంత్స్ చేస్తారు. అది మినిమం పెన్షన్ ₹9,000 నడుస్తుంది. ఫార్ములా ఫర్ రన్నింగ్ స్టాఫ్ కి క్యాలిక్యులేషన్ చేయాలి. నార్మల్లీ మన బేసిక్ ₹100 అంటే ₹50 ఉంటుంది, బట్ రన్నింగ్ స్టాఫ్ లో 55% మనం యాడ్ చేస్తాం. ఇది సింపుల్ గా చెప్పారు. నాన్ రన్నింగ్ స్టాఫ్ అంటే లాస్ట్ బేసిక్ పే ₹100 డివైడెడ్ బై 2 చేస్తారు అండ్ 50 అవుతుంది. దాని మీద డిఎన్ఎస్ రిలీఫ్ మనకి డిఏ దొరుకుతుంది. రిటైర్మెంట్ తర్వాత సేమ్ అమౌంట్ డిఎన్ఎస్ రిలీఫ్ గా ఉంటుంది. రన్నింగ్ స్టాఫ్ కోసం లాస్ట్ పే లో 55% యాడ్ చేస్తారు. అంటే ₹100 సపోజ్ బేసిక్ పే అంటే 100 లో 55 యాడ్ చేసి 155 డివైడెడ్ బై 2 చేస్తారు. అది వాళ్ళకి పెన్షన్ వస్తుంది. సర్వీస్ గ్రాడ్యుటీ చాలా మందికి రైల్వేలో ఫర్ గెటింగ్ పెన్షన్ మినిమం 10 years సర్వీస్ చేయాలి. ఇఫ్ సమ్ హౌ రీజన్ అతనికి 10 years సర్వీస్ అవ్వలేదు, 9 years అయింది, 8 years అయింది, ఆ కేసులో వాళ్ళకి ఇన్ లియో పెన్షన్ ఒక సర్వీస్ గ్రాడ్యుటీ ఉంటుంది, అది ఇస్తారు. సర్వీస్ గ్రాడ్యుటీ క్యాలిక్యులేషన్ కోసం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కి ఫర్ ఎవ్రీ 6 months వాళ్ళకి హాఫ్ బేసిక్ పే ఇస్తారు. సపోజ్ 9 years అంటే 9 years లో ఎవ్రీ 6 months అంటే టోటల్ 6 months వస్తాయి. ఎవ్రీ 86 months కి హాఫ్ పే అంటే అదే ఆల్మోస్ట్ 9 బేసిక్ పే వస్తుంది. ఇదే క్యాలిక్యులేషన్ చెప్పారు దాంట్లో. క్వాలిఫైడ్ సర్వీస్ చూస్తాం మనం. మినిమం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే 20 years కావాలి, లేకపోతే 10 years కావాలి రిటైర్మెంట్ లో పెన్షన్ కోసం. ఆ క్యాలిక్యులేషన్ లో సర్టెన్ పీరియడ్ కౌంట్ చేస్తారా చేయరా ఎలాగంటే కౌంటింగ్ ఆఫ్ సబ్స్టిట్యూట్ పీరియడ్ లో ఎంటైర్ టీఎస్ నుంచి ఎంటైర్ పీరియడ్ క్వాలిఫైడ్ సర్వీస్ లో కౌంట్ చేస్తారు. పేరా 36 చెప్పారు కౌంటింగ్ ఆఫ్ పీరియడ్ స్పెంట్ ఆన్ లీవ్. ఎంటైర్ పీరియడ్ ఆఫ్ లీవ్ మనం సెలవు తీసుకుంటే అది ఎంటైర్ పీరియడ్ క్వాలిఫైడ్ సర్వీస్ లో కౌంట్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ ఉంటుంది, అది ఈఓఎల్. ఆ ఈఓఎల్ జనరల్లీ మెడికల్ గ్రౌండ్ లో తీసుకుంటే దాన్ని క్వాలిఫైడ్ సర్వీస్ లో కౌంట్ చేస్తారు. బట్ ఇఫ్ అదర్ దన్ మెడికల్ గ్రౌండ్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ తీసుకుంటే దాన్ని క్వాలిఫైడ్ సర్వీస్ లో కౌంట్ చేయరు. బట్ 2 కండిషన్ లో ఈఓఎల్ తీసుకుంటే దాన్ని కూడా క్వాలిఫైడ్ సర్వీస్ లో కౌంట్ చేస్తారు. ఫస్ట్ డ్యూ టు ఈజ్ ఎనబిలిటీ టు జాయిన్ ఆర్ రీజాయిన్ డ్యూటీ ఆన్ అకౌంట్ ఆఫ్ సివిల్. ఏదైనా సివిల్ గొడవలు సిటీలో గొడవలు అవును నుంచి జాయిన్ చేయలేదు, డ్యూటీ రిజ్యూమ్ చేయలేదు, దాని నుంచి ఈఓఎల్ తీసుకోవాలి వస్తే అప్పుడు ఆ సర్వీస్ కౌంట్ చేసి, బట్ దట్ ఈస్ దాన్ని కంప్యూటర్ అథారిటీ ద్వారా అప్రూవల్ అవ్వాలి, నిజంగా రీజన్ అవ్వాలి. సిమిలర్లీ ఫర్ ప్రాసిక్యూటింగ్ హైయర్ సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ స్టడీ, హైయర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ స్టడీ కోసం ఈఓఎల్ తీసుకుంటే కూడా సర్వీస్ కౌంట్ అవుతుంది క్వాలిఫైడ్ సర్వీస్ లో. బట్ ఇన్ బోత్ కండిషన్ దిస్ హ్యాస్ టు బి వెరిఫైడ్ బై ద కంప్యూటర్ అవుతాయి దీన్ని అప్రూవ్ చేయాలి, ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. మనం అప్లై చేస్తే అవ్వదు. ఈ 2 రీజన్ తోటి కంప్యూటర్ అయితే అగ్రీ చేసి దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడే సర్వీస్ క్వాలిఫైడ్ సర్వీస్ లో కౌంట్ అవుతుంది. సస్పెన్షన్ పీరియడ్ గురించి చెప్పారు, కౌంట్ చేస్తారా లేదా? సస్పెన్షన్ పీరియడ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిఆర్ ప్రొసీడింగ్. సపోజ్ మేజర్ డిఆర్ నడుస్తుంది, సస్పెన్షన్ అంటే మేజర్ డిఆర్ ఉంటుంది. మేజర్ డిఆర్ తర్వాత 3 కండిషన్ల నుంచి ఎంప్లాయీ ఐదర్ హీ మే బి ఎగ్జోనరేట్, అతనికి చార్జెస్ డ్రాప్ అయిపోవచ్చు, లేకపోతే మైనర్ పెనాల్టీ ఇవ్వచ్చు, లేకపోతే మేజర్ పెనాల్టీ ఇచ్చు. సో చార్జెస్ డ్రాప్ అయిన కేసులో, ఎగ్జోనరేట్ అయిన కేసులో అండ్ మైనర్ పెనాల్టీ ఇస్తే ఆ ఎంటైర్ పీరియడ్ ఆన్ డ్యూటీ ట్రీట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మేజర్ పెనాల్టీ ఇస్తే ఆ కేసులో ఐదర్ ఇట్ మే బి ట్రీటెడ్ నాన్ డ్యూటీ అండ్ ఆర్ లీవ్ యాజ్ దిస్. మేబీ ఇఫ్ ఎంప్లాయీ వాంట్స్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు లీవ్, ఎంప్లాయీ కావాలంటే అతను లీవ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ చేయకపోతే ఇది నాన్ డ్యూటీ ట్రీట్ అవుతుంది. ఈ పీరియడ్ నాన్ డ్యూటీ ట్రీట్ అవుతాయి, ఇది క్వాలిఫైడ్ సర్వీస్ లో కవర్ అవుతుంది. బట్ ఎంప్లాయీ రిక్వెస్ట్ చేస్తాడు కి సార్ నా ఇది ఎంటైర్ పీరియడ్ లీవ్ గా ఎల్ఏపీ హెచ్ఎల్ఏపీ వాట్ ఇట్ మేబీ అతని ఏ లీవ్ ఉంటే ఆ లీవ్ లో కన్వర్ట్ చేస్తే శాంక్షన్ అవుతాయి, ఈ ఎంటైర్ లీవ్ క్వాలిఫైడ్ సర్వీస్ లో కవర్ అవుతుంది. బట్ ఇట్ డిసైడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ డిఆర్ ప్రొసీడింగ్స్. Counting of period spent on training period entire training period will be counted as qualifying service. इसको rule వచ్చేసింది.
వెరిఫికేషన్ క్వాలిఫైస్ ఇస్ ఆఫ్టర్ 18 years. ఇంతకుముందు 25 years ఉంది. లేటెస్ట్ రూల్ ప్రకారం ఇప్పుడు మనకి ఎంటైర్ సర్వీస్ ఉంటుంది, అది 18 years కంప్లీట్ అయితే, లేకపోతే 5 years బిఫోర్ ద రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫై చేయాలి. ఇది కొత్త రూల్ వచ్చింది. ఇది కూడా commutation of pension. Employees who are retiring on superannuation voluntary retirement can commute up to 40% of pension without medical exam. ఏదైనా మనిషి రిటైర్మెంట్ అవుతా వాలంటీ తీసుకుంటారు, సూపర్నేషన్ తీసుకుంటారు, ఆర్ రిటైర్మెంట్ లో అతను హీ కెన్ వాంట్స్ టు కమ్యూట్ పెన్షన్, దెన్ హీ క్యాన్ కమ్యూట్ అప్ టు మాక్సిమం 40%. మనకి పెన్షన్ దొరుకుతుంది అంటే 100 రూపీస్ లో 40 రూపీస్ మనకి దొరుకుతుంది. ఆ 40 రూపీస్ 100 రూపీస్ లో పెన్షన్ 50% అవుతుంది. 50 రూపీస్, ఆ 50 రూపీస్ లో 40% అంటే 20 రూపీస్ దాకా మనం కమ్యూట్ చేయొచ్చు ప్రతి నెలలో. అది లంసమ్ మనకి దొరుకుతుంది. నెక్స్ట్ 15 years మనకి ఎంత వస్తుంది దానికి అది వచ్చేస్తుంది. Commutation pension को చెప్పారు, this is a lump sum payment in case of medical unfitness, compulsory retirement as a measure of penalty, and those who have not applied for commutation within 1 year from the date of their retirement, this would be payable after medical. కమ్యూనిషన్ తీసుకోవాలంటే నార్మల్లీ విత్ ఇన్ 1 year మనకు అప్లై చేయాలి రిటైర్మెంట్ తర్వాత, ఐదర్ ఇన్ కేస్ ఆఫ్ సూపర్నేషన్ ఆర్ నార్మల్ వాలంటీ రిటైర్మెంట్ లో మనకి కమ్యూనిషన్ విత్ ఇన్ 1 year లో అప్లై చేయాలి. విత్ ఇన్ 1 year లో చేయకపోతే అప్పుడు కమ్యూనిషన్ కావాలంటే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాతే మెడికల్ అథారిటీ చెప్తుంది ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. ఇన్ అదర్ కేసెస్ ఇన్ డిఆర్ లో కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తారు. ఆ కేసులో కూడా మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది, అప్పుడే మనకి కమ్యూనిషన్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఒక ఎంప్లాయీ మెడికలీ అన్ఫిట్ ఫర్ ఆల్ కేటగిరీ అయిపోయారు, ఆ కేసులో కూడా కమ్యూనిషన్ వస్తే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాతే మెడికల్ డిసైడ్ వస్తుంది కి కమ్యూనిషన్ ఏ రేట్లో ఇవ్వాలి. కమ్యూనిషన్ ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామ్. యూజువల్లీ కమ్యూనిషన్ అప్లై చేయాలని 2 కండిషన్ ఉంటాయి, వితౌట్ మెడికల్ ఎగ్జామ్ అండ్ విత్ మెడికల్ ఎగ్జామ్. సో ఇన్ సర్టన్ ఇష్యూస్ లో కమ్యూనిషన్ ఈజ్ అడ్మిషన్ ఓన్లీ ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామ్. వాట్ ఆర్ ద ఇన్సిడెంట్స్ అండ్ ఏ కండిషన్ లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది కమ్యూనిషన్ కోసం అది చెప్పాడు. ఫస్ట్ రిటైర్ ఇన్వెలిఫికేషన్ అంటే ఏమైనా మెడికల్ అన్ఫిట్ అయిపోయారో ఆ కండిషన్ లో మన కమ్యూనిషన్ వస్తే మెడికల్ అవుతుంది. డిఆర్ లో కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తారు యాజ్ ఎ పెనాల్టీ, అప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ అవుతుంది. అండ్ రిమూవల్ డిస్మిసల్ కేసులో కంపల్సరీ అలౌన్స్ ఇస్తారు. చాలా మంది అనుకుంటారు రిమూవల్ డిస్మిసల్ లో కంపల్సరీ అలౌన్స్ ఇస్తే వాళ్ళకి కమ్యూనిషన్ దొరకదు, ఇది తప్పుగా అనుకుంటారు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కమ్యూనిషన్ దొరుకుతుంది. బట్ ఇన్ దట్ కేస్ దే హ్యావ్ టు గో ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామ్ దే కెన్ గెట్ కమ్యూనిషన్ అమౌంట్, అది కూడా ఉంది. కంపల్సరీ అలౌన్స్ లో కూడా మెడికల్ ఎగ్జామ్ ఉంది. Has retired from service on one of the pension referred in rule, but abolition last condition, fourth condition low, if any employee is retired on superannuation and voluntary retirement, but he applied for completion after 1 year. So normal case లో superannuation లో and రిటైర్మెంట్ కేసులో voluntary retirement లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అవసరం లేదు. బట్ ఆఫ్టర్ 1 year అప్లై చేస్తే అప్పుడు ఆ కేసులో కూడా మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఈ సర్టెన్ 4 కండిషన్ లో చెప్పారు కి కమ్యూనిషన్ వస్తే మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత కమ్యూనిషన్ దొరుకుతుంది. How it is calculated? A lump sum commutation will be arrived at by the multiple of computed portion of pension by a factor to age next birthday into 12. అంటే మన కంప్యూటేషన్ కావాలంటే దాన్ని క్యాలిక్యులేషన్ చెప్పారు. 40% ఆఫ్ ద పెన్షన్ అంటే జస్ట్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎవరికి 100 రూపీస్ బేసిక్ పే 100 రూపీస్ అంటే దానికి 50% పెన్షన్ వస్తుంది అని 50 రూపీస్. ఆ 50కి 20% ఇస్తే 20 రూపీస్ ఉంది. ఇక్కడ 40% పెన్షన్ 20 రూపీస్ ఇక్కడ 20 రూపీస్ మల్టిప్లై బై 12 అండ్ మల్టిప్లై బై కంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ ఏజ్ కి మన కంప్యూటర్ వాల్యూ చెప్తారు. 61 నెక్స్ట్ బర్త్డే వస్తుంది అంటే మనం 60 లో రిటైర్ అవుతారు. నెక్స్ట్ బర్త్డే ఏ కంప్యూటెడ్ వాల్యూ వస్తుంది అదే నేను ఇక్కడ చార్ట్ చూపిస్తాను. ఇక్కడ ఇది 20 మల్టిప్లై బై 12 అండ్ మల్టిప్లై బై ఈ ఫ్యాక్టర్ 8.194 నుంచి మల్టిప్లై చేస్తే మనకి ఆ అమౌంట్ వచ్చేస్తుంది, అది కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్యూటర్ వాల్యూ పెన్షన్. ద పెన్షన్ ఈస్ ఎంటైటిల్డ్ టు అప్లై టు పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్యూటర్ వాల్యూ ఆఫ్ పెన్షన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీటింగ్ 15 years. కంప్యూటేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 15 years అంటే మనం 60 years లో రిటైర్ అవుతాం అంటే 75 years మనకి అయిపోతే మనకి 20% మనకి పెన్షన్ 40% తక్కువ వస్తుంది, అది రిస్టోర్ అయిపోతుంది అంటే మనకి ఫుల్ పెన్షన్ వచ్చేస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 15 years అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 75. బట్ ఇన్ కేస్ యూఆర్ రిటైర్డ్ టేకన్ వాలంటరీ రిటైర్మెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 ఏళ్ళు మనం వాలంటరీ తీసుకుంటే
అప్పటి నుంచి 15 ఇయర్స్ కౌంట్ చేస్తే అప్పుడు మనకి 65 లో మనకి ఫుల్ పెన్షన్ దొరుకుతుంది. ఇది చెప్పేది. నామినేషన్ ఆఫ్ కంపిటీషన్ కోసం నామినేషన్ చేస్తారు. నామినేషన్ ఎందుకు అవసరం? జనరల్లీ కంపిటీషన్ డెత్ కేసులో దొరకదు. రిటైర్మెంట్ కేసులో ఎందుకు నామినేషన్ కావాలంటే జనరల్లీ చాలా సరే ఏమవుతుంది, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సెటిల్మెంట్ బెనిఫిట్ రావడానికి నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పడుతుంది. సమ్ హౌ రీజన్ సర్వీస్ షీట్ లో తేడా ఉంటే ఏదైనా లేకుండా ఉంటే ఎక్కువ టైం పడవచ్చు. బట్ మీన్ వైల్ సపోజ్ మన ఒక మనిషి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, టిల్ హీ రిసీవ్ ద కమిషన్ అమౌంట్. మీన్ వైల్ సడన్ గా అతనికి డెత్ అయిపోతే ఆ కమిషన్ అమౌంట్ ఎవరికి వేయాలి, దానికోసం నామినేషన్ ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తారు. అకార్డింగ్లీ ఆ నామినేషన్ ప్రకారం ఇస్తారు. నామినేషన్ లేకపోతే ఎలా ఇస్తారో నెక్స్ట్ నేను చెప్తాను మీకు. రూల్ 71 ప్రకారం ఇస్తారని. ఆఫ్టర్ కంప్లీషన్ ఇంకో రూల్ 6 పే కమిషన్ లో రైల్వే బోర్డ్ తీసింది కి మనకి నార్మల్లీ పెన్షన్ ఉంటుంది, 50% ఆఫ్ ద లాస్ట్ పే దొరుకుతుంది. అది అప్ టు 80 ఇయర్స్ దాకా దొరుకుతుంది. 80 ఇయర్స్ తర్వాత మనకి పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కూడా దొరుకుతుంది. అది చెప్పారు. ఇది ఎగ్జాంపుల్ చాలా సార్ అడుగుతారు కి 80 ఇయర్స్ లో మనకి ఎంత అవుతుంది. 80 ఇయర్స్ లో 85 ఇయర్స్ మనిషి అవుతే వాళ్ళకి 30% అడిషనల్ పెన్షన్ దొరుకుతుంది. 90 ఇయర్స్ లో 40, 95 ఇయర్స్ లో 50% అండ్ 100 ఇయర్స్ 100% బేసిక్ పెన్షన్. సపోజ్ ఒక మనిషికి 100 రూపీస్ సాలరీ అయింది, 50 రూపీస్ పెన్షన్ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 100 ఇయర్స్ హీ విల్ గెట్ 50 రూపీస్ ఒరిజినల్ పెన్షన్ అండ్ 50 రూపీస్ అడిషనల్ పెన్షన్. అంటే 100 రూపీస్ అతనికి పెన్షన్ గా దొరుకుతుంది, 50 + 50 అలాగా. ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1 జనవరి 1964 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ లేదు. 64 నుంచి ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది. ఇట్ ఈస్ అ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ పేడ్ మంత్లీ టు సర్వైవింగ్ family, widower and minor children and parents wholly dependent on the railway servant in case of death of employee, irrespective of the whether death occurs while in service or after retirement. This is also payable to families who remove dismissed employee if they were in receipt of compensation allowance at the time of death. అంటే ఒక మనిషి రైల్వే ఎంప్లాయీ చచ్చిపోయిన తర్వాత, డెత్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి ఏదో సోషల్ సెక్యూరిటీగా డబ్బులు ఇస్తారు. ఇది వైఫ్ కి ఇస్తారు, వైఫ్ లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇస్తారు, పేరెంట్స్ కూడా ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. అండ్ ఇన్ కేస్ ఎంప్లాయీ ఈస్ గెటింగ్ కంపల్షన్ అలౌన్స్, అంటే ఎంప్లాయీ రిమూవ్ డిస్మిస్ అయిన తర్వాత అతనికి పెన్షన్ యాజ్ ఏ కంపల్షన్ అలౌన్స్ గా దొరుకుతుంది. రిమూవల్ డిస్మిసల్ తర్వాత అతనికి కంపల్షన్ అలౌన్స్ శాంక్షన్ చేశారంటే అతను చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా పెన్షన్ దొరుకుతుంది. ఇది చెప్పారు దీంట్లో. క్యాలిక్యులేషన్ రేట్ ఏంటి అని చెప్పారు. నార్మల్లీ పెన్షన్ 50% ఆఫ్ ద లాస్ట్ బేసిక్ ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్ రేట్ లాస్ట్ బేసిక్ కి 30%, అంటే 100 రూపీస్ అంటే 30 రూపీస్ ఫ్యామిలీ పెన్షన్ రేట్ ఉంటుంది. పెన్షన్ 50 రూపీస్ ఉంటుంది, ఫ్యామిలీ పెన్షన్ 30 రూపీస్ ఉంటుంది. మినిమం ఫ్యామిలీ పెన్షన్ అంటే అది 9,000. దాంట్లో అంటే పెన్షన్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ ఏదన్నా మినిమం ఇవ్వాలంటే మినిమం 9,000 ప్లస్ డిఎన్ఎస్ రిలీఫ్ దాంట్లో దొరుకుతుంది. క్వాలిఫైడ్ సర్వీస్ ఈజ్ రిలవెంట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ అండ్ నార్మల్లీ మంచి రిటైర్మెంట్ కి పెన్షన్ కావాలంటే మినిమం 10 ఇయర్స్ సర్వీస్ చేయాలి. బట్ ఫ్యామిలీ పెన్షన్ లో మినిమం సర్వీస్, క్వాలిఫైడ్ సర్వీస్ అవసరం లేదు. ఒక మనిషి రైల్వేలో జాయిన్ అవ్వడు, ఇమీడియట్లీ నెక్స్ట్ డే చచ్చిపోతే కూడా పెన్షన్ దొరుకుతుంది. మినిమం సర్వీస్ చేయడం అవసరం లేదు. ఇది చెప్పాడు. ఫ్యామిలీ పెన్షన్ పేబుల్ యాజ్ ఫాలోస్. ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి దొరుకుతుంది ఆ ఆర్డర్ క్రానలాజికల్ ఆర్డర్ చెప్పారు. ఫస్ట్ ఇన్ కేస్ ఆఫ్ విడో వేవర్ అప్ టు ద డెత్ ఆర్ రీమ్యారేజ్ విచ్ ఎవర్. అంటే ఎంప్లాయీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ స్పౌస్ అంటే హస్బెండ్ వైఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి పెన్షన్ హక్కుదారు, అంటే ద ఫస్ట్ రైట్ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ స్పౌస్ కు ఉంటుంది. ఐదర్ ఇట్ మే బి హస్బెండ్ ఆర్ వైఫ్. అండ్ ఎప్పుడు దాకా దొరుకుతుంది టిల్ ద డెత్, అంటే చచ్చిపోయేదాకా దొరుకుతుంది స్పౌస్ కి. ఇన్ అదర్ కేస్ ఇఫ్ స్పౌస్ రీమ్యారేజ్ చేస్తే అప్పుడు అది బంద్ అయిపోతుంది, ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది. దీనిలో ఒక స్పెషల్ కేసు ఉంది. ఇఫ్ విడో ఇస్ చైల్డ్లెస్ విడో, ఇన్ సర్టన్ ఆ ఇష్యూలో వాళ్ళకి ఆవిడకి పిల్లలు లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పెన్షన్ కంటిన్యూ ఉంటుంది. అది స్పెషల్ కేసు. బట్ నార్మల్ కేసులో పిల్లలు ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ పెన్షన్ డిస్కంటిన్యూ అవుతుంది. సో పెన్షన్ విడోవర్ కి టిల్ డెత్ ఆర్ టిల్ రీమ్యారేజ్ ఇస్తారు. ఆఫ్టర్ డెత్ ఆఫ్ స్పౌస్, ఇన్ కేసు అన్మ్యారీడ్ సన్ ఉంటే, కొడుకులు ఉంటే వాళ్ళకి అప్ టు 25 ఇయర్స్ ఏజ్ దాకా ఇస్తారు. అప్ టు 25 ఇయర్స్ ఏజ్ ఆర్ మ్యారీడ్ ఆర్
until he start earning. మూడులో ఏ కండిషన్ ఫస్ట్ అయిపోతే ఆ కండిషన్ దాకా వాళ్ళకి కొడుక్కి పెన్షన్ ఇస్తారు. In case of unmarried daughter, widow daughter, divorced daughter, until she gets married, remarried, until she starts earning or her livelihood. Unmarried daughter కి కూడా పెన్షన్ వస్తుంది. అన్మ్యారీడ్ డాటర్, విడో డాటర్, డైవర్స్ డాటర్ మూడు కండిషన్ లో వాళ్ళకి పూరా పెన్షన్ ఇస్తారు టిల్ దే గెట్స్ మ్యారీడ్ ఆర్ రీమ్యారీడ్ ఆర్ అంటిల్ దే షీ స్టార్ట్ అర్నింగ్ స్టార్ట్ అవుతే వాళ్ళకి కూడా పెన్షన్ స్టాప్ అయిపోతుంది. ఈ తర్వాత లాస్ట్ లో పేరెంట్స్ కూడా పెన్షన్ ప్రొవిజన్ ఉంది. హూ ఆర్ పేరెంట్స్ రైల్వే ఎంప్లాయీ మీద ఫుల్లీ డిపెండెంట్ ఉంటే ఆ కేసులో కూడా ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ రైల్వే ఎంప్లాయీ సర్వెంట్ పేరెంట్స్ కూడా పెన్షన్ దొరుకుతుంది. బట్ దానిలో కండిషన్ అంటే కి వైఫ్ ఉండకూడదు. వైఫ్ అంటే స్పౌస్ లేడు, పిల్లలు కూడా లేకపోతే ఆ లాస్ట్ కండిషన్ లో ఫ్యామిలీలో ఎవరు లేకపోతే అప్పుడు పేరెంట్స్ కి పెన్షన్ ఉంటుంది. బట్ పేరెంట్స్ లో కూడా ఫస్ట్ మదర్ కి ఇస్తారు, మదర్ తర్వాత ఫాదర్ కి ఇస్తారు పెన్షన్. ఇది ఉంది, డిపెండెంట్ ఉండాలి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకు మీద. ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ ప్రొవిజన్ ఉంది అండర్ రూల్ 75(4)(1). ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ అంటే రైల్వేలో చాలా బాగా ఒక మంచి ప్రొవిజన్ ఉంది. యాజ్ మీ అందరికి తెలుసు కి ఏదైనా మనిషి రైల్వే ఎంప్లాయీ సడన్ గా డెత్ అయిపోతే ఈ టైంలో చాలా మంది మనకి ఈఎంఐ నడుస్తుంది, హోమ్ లోన్ నడుస్తుంది, ఈఎంఐ నడుస్తుంది, పిల్లలకి చదువు నడుస్తుంటుంది. సడన్ గా డెత్ వస్తే ఫ్యామిలీ పెన్షన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది, 30%. ఈ కాలంలో బతకడం సర్వైవ్ చేయడం చాలా కష్టం. దీన్ని గుర్చేసి గవర్నమెంట్ ఏం చేసింది అంటే వైలెన్స్ సర్వీస్ ఇంత ముందు 7 years ఉండేది, ఇప్పుడు 10 years దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తుంది. అంటే 50% ఆఫ్ ద లాస్ట్ బేసిక్ ఎంప్లాయీ బేసిక్ సపోజ్ 100 rupees అంటే 50 rupees అప్ టు 10 years దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తుంది. ఇది రూల్ ఉంది. ఆఫ్టర్ 10 years మన 30% అయిపోతుంది. సో ఐ థింక్ 10 years ఈజ్ సఫిషియంట్. 10 years లో పిల్లలు బాగా చదువు కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోతుంది. తర్వాత జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి, ఎలాగో మేనేజ్ అయిపోతుంది. దీంట్లో కండిషన్ ఉండేది ఇంత ముందు అది తీసారు. మినిమం ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ కోసం ఫ్యామిలీ ఎంప్లాయీ మినిమం 7 years కంప్లీట్ చేయాలి, రూల్ ఉండేది. అది ఇప్పుడు తీసారు. ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు ఎన్పిఎస్ వచ్చేసింది, అవసరం లేదు. బట్ ఓఆర్పిఎస్ లో ఏదైనా గవర్న్ అవుతే సపోజ్ ఎన్పిఎస్ ఎంప్లాయీ చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో గవర్న్ అయిపోతుంది. అంటే ఇదే రైల్వే సర్వీస్ పెన్షన్ 93 లో గవర్న్ అయిపోతుంది. బట్ అతనికి సపోజ్ 2 years సర్వీస్ అయింది, ఆవిడకి ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ దొరికేది కాదు బికాస్ ఆఫ్ కండిషన్ ఆఫ్ 7 years. బట్ ఇట్ ఈస్ నౌ రిమూవ్డ్. నా కండిషన్ రిమూవ్ అయిన తర్వాత ఏమవుతుంది కి ఎన్పిఎస్ లో ఏదైనా మనిషి గవర్న్ ఉన్నాడు, సపోజ్ దానికి 1 year 2 year అయింది, సడన్లీ అతనికి డెత్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీకి 7 years కండిషన్ తీసే లంచ్ ఇంకా వాళ్ళకి ఎన్హాన్స్ 50% పెన్షన్ దొరుకుతుంది. ఇది చాలా మంచి కండిషన్ తీస్తారు. ఇంకా 7 years అవసరం లేదు. ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ ఎంప్లాయీ డెత్ తర్వాత అప్ టు 10 years దాకా ఎట్ ద రేట్ ఆఫ్ 50% పెన్షన్ దొరుకుతుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్ సూపర్ ఆఫ్టర్ 60 years ఒక మనిషి రిటైర్ అవుతాడు. సపోజ్ 60 years తర్వాత ఆఫ్టర్ 1 year ఎట్ ద ఏజ్ ఆఫ్ 61 అతనికి డెత్ అయిపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ అని 50% రేట్ లో పెన్షన్ ఇస్తారు. బట్ దానికి ఒక రూల్ ఉంది కి ఎంప్లాయీ డెత్ తర్వాత 7 years ఆర్ ఎంప్లాయీ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ ఏజ్ ఆఫ్ 67 అతనికి 67 years వచ్చింది, వాట్ ఎవర్ అర్లియర్ ఏది ముందు అవుతుంది అప్పుడు దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఇప్పుడు 2025 లో సపోజ్ ఎంప్లాయీ 2025 లో రిటైర్ అవ్వాడు ఇప్పుడు, అండ్ అతను 67 ఎప్పుడు అవుతాడు అంటే 2032 లో అవుతాడు. 32 మధ్యలో డెత్ అయిపోయిందంటే అప్ టు 32 దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ 32 నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఎట్ ద రేట్ ఆఫ్ 30% వస్తుంది. సపోజ్ 25 ఇన్ ద ఇయర్ 2030 లో డెత్ అయిందంటే 2 years దొరుకుతుంది ఆ క్యాలిక్యులేషన్. బట్ ఇఫ్ ఎంప్లాయీ డైడ్ ఆఫ్టర్ 32 అంటే 2032 తర్వాత డెత్ అవుతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ దొరకదు. అంటే 32 ముందు డెత్ అవుతే అప్ టు 32 దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది, 32 తర్వాత దొరుకుతుంది. అంటే రిటైర్మెంట్ కేసులో క్వశ్చన్ లో కూడా అడుగుతాడు. ఇన్ కేస్ ఆఫ్ డెత్ వైల్ సర్వీస్ అంటే బిఫోర్ 60 years రిటైర్మెంట్ ముందు ఎంప్లాయీ డెత్ అవుతే ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ 10 years దాకా దొరుకుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్ maximum 7 years or he would have reached the 67 whichever is earlier. Of course earlier ఆ డేట్ దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది. సింపుల్ గా చూస్తే డెత్ వైలెన్స్ సర్వీస్ ఉంటే 10 years అండ్ రిటైర్మెంట్ తర్వాత 7 years దాకా ఎన్హాన్స్ ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది.
ఎలిజిబిలిటీ ఫర్ ఫ్యామిలీ పెన్షన్ ఇన్ మిస్సింగ్ కేసులో కూడా ఫ్యామిలీ పెన్షన్ దొరుకుతుంది చెప్పారు. The family can apply for grant of family pension, amount of salary due, leave encashment due, and the amount of PF gratuity to the head office. ఇన్ కేసు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తను సడన్ గా మిస్సింగ్ అవుతే, ఇంత ముందుకు నేను హిందీ వీడియో చెప్పాను, ఎనీ ఎంప్లాయీస్ బిగమ్ డిసపియర్, మిస్సింగ్ అవుతే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ లోడ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను कि ఎంప్లాయీ మిస్సింగ్ అవుతే రైల్వేతో అన్ని బెనిఫిట్, పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, ఈవెన్ కంపోజిషన్ అపాయింట్మెంట్ అన్ని బెనిఫిట్ వస్తాయి. బట్ దానికోసం ఓన్లీ వన్ కండిషన్, చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఏంది, అది ఎఫ్ఐఆర్ లోడ్ చేయాలి. ఎఫ్ఐఆర్ మనం లోడ్ చేయకపోతే ఏ బెనిఫిట్ దొరకదు. సో ఇఫ్ ఎంప్లాయీ మిస్సింగ్ అవుతే ఫస్ట్ వెళ్ళి ఎఫ్ఐఆర్ లోడ్ చేయాలి. ఆ లోడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6 months నార్మల్లీ సెటిల్మెంట్ డ్యూస్ అన్ని రిలీజ్ చేస్తారు. బట్ జాబ్ కోసం ఆఫ్టర్ 2 years తర్వాత జాబ్ వస్తుంది. అండ్ మిగతా బెనిఫిట్ ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తారు. బట్ అన్ని బెనిఫిట్ కావాలంటే ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో ఎఫ్ఐఆర్ కంపల్సరీగా లాంచ్ చేయాలి. ఎఫ్ఐఆర్ లాంచ్ చేయకపోతే ఏ బెనిఫిట్ మన రైల్వేతో దొరకదు. ఇది నేను క్లియర్ గా చెప్తాను. Eligibility of widow divorcee daughter for family pension. Eligibility of widow divorcee daughter for family pension is payable to the children as they are considered. Family pension నేను ఆల్రెడీ నేను చెప్పాను, విడో లేదా డైవోర్స్ డాటర్ కూడా దొరుకుతుంది. బట్ విడోహుడ్ అండ్ డైవోర్సీ ఇంత ముందు ఎంప్లాయీ ఏదో రైల్వే పెన్షనర్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వైఫ్ ఉంటుంది. పెన్షనర్ ఓ ఫ్యామిలీ పెన్షనర్ కి బతుకుండగా వాళ్ళ ఫ్యామిలీ వైఫ్, వాళ్ళ కూతురు ఐదర్ విడో అవ్వాలి, డైవోర్స్ అవ్వాలి ఆన్ ద సర్వైవల్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ పెన్షన్. అంటే ఇద్దరిలోంచి ఫాదర్ మదర్ లోంచి బతుకునుగా వాళ్ళ కూతురుకి ఐదర్ డివోర్స్ విడో అవుతాయి, పెన్షన్ దొరికేది. ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చేసింది, డైవోర్స్ కి చాలా టైం పడుతుంది, చాలా సార్లు డైవోర్స్ ఫైల్ అవుతుంది, బట్ డైవోర్స్ దొరకదు. ఈ మధ్యలో పేరెంట్స్ ఇద్దరు చచ్చిపోతారు. ఆ కేసులో రైల్వే బోర్డు కొత్తగా రూల్ తీసుకొచ్చింది కి డైవోర్స్ ఫైల్ చేసినా, సపోజ్ డైవోర్స్ ఫైల్ చేస్తారు అండ్ సమ్ హౌ రీజన్ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ డెత్ అయిపోతే కూడా డైవర్స్ ఫైనల్ అయిన తర్వాత పెన్షన్ దొరుకుతుంది. బట్ దాంట్లో కండిషన్ ఏంటి, డైవర్స్ అయిన తర్వాత డైవర్స్ డిగ్రీ సబ్మిట్ చేయాలి. మనం డిగ్రీ సబ్మిట్ చేయకపోతే పెన్షన్ దొరకదు. బట్ దే ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ దే ఫైల్ ద డైవోర్స్ బిఫోర్ ద డెత్ ఆఫ్ ఐదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్. అప్పుడు డైవోర్స్ అంటే దొరుకుతుంది. అండ్ వీడో కేసులో కూడా వాళ్ళ పేరెంట్స్ బతుకుంగా, ఐదర్ ఆఫ్ పేరెంట్స్, మదర్ బతుకుంగా, ఫాదర్ బతుకుంగా వీడో అవుతే పెన్షన్ దొరుకుతుంది. సపోజ్ ఫాదర్ మదర్ బతుకున్నా వీడో అవ్వలేదు, డైవోర్స్ ఫైల్ చేయలేదు, ఆ కేసులో వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ దొరకదు. మినిమం పెన్షన్ చెప్పారు అమౌంట్, మినిమం పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ 9,000 మినిమం ఆఫ్టర్ 7th పే కమిషన్ ఉంది. ప్లస్ దాని మీద డిఎన్ఎస్ రిలీవ్ ఉంటారు. మాక్సిమం ఫ్యామిలీ పెన్షన్ 75,000 ప్లస్ డిఎన్ఎస్ రిలీఫ్. అండ్ మాక్సిమం పెన్షన్ 1,25,000 ప్లస్ డిఎన్ఎస్ రిలీఫ్. రిటైర్మెంట్ గ్రాడ్యుటీ కోసం మినిమం 5 years. రైల్వే సర్వెంట్ హూ హెస్ కంప్లీటెడ్ 5 years of qualifying service and has become eligible for service gratuity or pension on his retirement equal to the 1/4 of emolument for each complete 6-month period of qualifying service subject to maximum 16.5 times of emolument. పెన్షన్ 50% లాస్ట్ బేసిక్ దొరుకుతుంది. సిమిలర్లీ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ ఒక దొరుకుతుంది. రిటైర్మెంట్ గ్రాడ్యుటీ కోసం మినిమం ఏదైనా ఎంప్లాయీ రిటైర్మెంట్ తీసుకుంటే రిటైర్మెంట్ గ్రాడ్యుటీ కోసం మినిమం 5 years సర్వీస్ చేయాలి. 5 years సర్వీస్ లేకపోతే రిటైర్మెంట్ గ్రాడ్యుటీ దొరకదు. సపోజ్ ఒక నార్మల్ రిటైర్మెంట్ కి మినిమం 20 years కావాలి. 20 years లో రిటైర్మెంట్ తీసుకుంటే ఫర్ ఎవ్రీ 6 months 1/4 సాలరీ దొరుకుతుంది. సో మాక్సిమం రిటైర్మెంట్ గ్రాడ్యుటీ 16.5 times. అంటే మాక్సిమం రిటైర్మెంట్ మనకి క్వాలిఫైయింగ్ సైజ్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఏంటి, మనిషి ఉద్యోగం చేస్తే మాక్సిమం 33 years ఈ కౌంట్ చేస్తా. మోర్ దాన్ 33 years ఇస్తే దాన్ని లెక్కలో తీసుకో. 33 years తక్కువ ఉంటే అంత లాస్ అవుతుంది. బట్ మాక్సిమం మన క్యాలిక్యులేషన్ కోసం తీసుకునేది క్వాలిఫైయింగ్ సైజ్ 33 years. So in case of 33 years, an employee has completed 33 years, then 50% మనకి అది ఎమోల్మెంట్ దొరుకుతుంది. అది 16.5 అయిపోతుంది. 33 years జస్ట్ హాఫ్ చేస్తే. సో రిటైర్మెంట్ కేసులో మన గ్రాడ్యుటీ ఉంటుంది, అది 16.5. ఇన్ కేస్ ఆఫ్ డెత్ మనకి మాక్సిమం గ్రాడ్యుటీ దొరుకుతుంది 33 times దొరుకుతుంది. సో డెత్ కేసులో గ్రాడ్యుటీ ఎక్కువ పెడుతుంది. బట్ దీంట్లో లిమిట్ ఉంది. ఇంతకుముందు 20 lakh ఉండేది, ఇప్పుడు రీసెంట్లీ 25 lakhs చేస్తారు 1st January 2024 నుంచి. డెత్ గ్రాడ్యుటీ నేను చెప్పాను. సపోజ్ ఒక ఎంప్లాయీ ఎక్స్పైర్ అయిపోయి ఆఫ్టర్ 1 year, విత్ ఇన్ 1 year లో డెత్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years లో మన గ్రాడ్యుటీ ఎంత దొరుకుతుంది దాని గురించి చెప్పారు. గ్రాడ్యుటీ మాక్సిమం 33 years టైమ్స్ దొరుకుతుంది. దీంట్లో ఇంత ముందు 20 lakh ఉండేది, ఇప్పుడు 25 చేస్తారు. ఇది
ఎంప్లాయీ సపోజ్ డెత్ అయిపోయింది, అతనికి లెస్ దెన్ 1 year సర్వీస్ ఉంటే 2 times ఆఫ్ బేసిక్ పే. బేసిక్ పే నడుస్తుంది, దానికి 2 times బేసిక్ పే ఇస్తారు. సపోజ్ ఎంప్లాయీ హెస్ కంప్లీటెడ్ 1 year బట్ నాట్ లెస్ దెన్ 5 years. అంటే 1 year కంటే ఎక్కువ జో చేస్తాడు బట్ 5 years కంటే తక్కువ జో ఉంటే ఆ కేసులో అతనికి 6 months బేసిక్ పే దొరుకుతుంది. 5 year కంటే ఎక్కువ జో అయింది బట్ లెస్ దెన్ 11 years అంటే 12 months బేసిక్ పే అవుతుంది. 11 year కంటే ఎక్కువ ఉద్యోగం అయింది బట్ లెస్ దెన్ 20 years ఉద్యోగం ఉంటే ఆ కేసులో 20 times ఆఫ్ బేసిక్ పే అంటే 20 నెలల జీతం దొరుకుతుంది. అంటే 11 years కంటే ఎక్కువ ఉద్యోగం అయ్యి బట్ లెస్ దెన్ 20 years ఉంటాయి. అండ్ అన్ ఎంప్లాయీ హ్యాస్ మోర్ దెన్ 20 years అంటే ఒక అతనికి 20 years కంటే ఎక్కువ ఉద్యోగం అయిందంటే ఇన్ దట్ కేస్ హాఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ ఎవ్రీ కంప్లీటెడ్ 6 months మంత్లీ పీరియడ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ సబ్జెక్ట్ టు మాక్సిమం 33 times ఆఫ్ అమెండ్మెంట్. అంటే సింపుల్ గా చెప్తే ప్రతి ఏడాదికి ఒక నెల జీతం దొరుకుతుంది. అంటే 20 years అప్ టు 20 years అంటే మాక్సిమం 20 times 20 నెలల జీతం ఉంది. 21 years కంప్లీట్ అయితే 21 జీతం దొరుకుతుంది. 25 years ఉద్యోగం అయిపోతే 25 years ఉద్యోగం దొరుకుతుంది. అండ్ 33 years సర్వీస్ అవుతే 33 months జీతం దొరుకుతుంది బట్ మాక్సిమం 25 lakhs. సపోజ్ 33 years జీతం 40 lakhs 30 lakhs అయిపోతే అప్పుడు కూడా మాక్సిమం 25 lakhs దొరుకుతుంది. అది మాక్సిమం 2 కండిషన్ ఉన్నాయి, మాక్సిమం 33 months బేసిక్ పే ఓ 25 years విచ్ ఎవర్ ఇస్ లెస్ అది వస్తుంది. సో ఆ కండిషన్ లో ఈ డెత్ గ్రాడ్యుయేటీ రేట్స్ ఉన్నాయి. డెత్ గ్రాడ్యుయేటీ దీంట్లో సపోజ్ ఎవరికి దొరుకుతుంది దాంట్లో చెప్పారు. ఫస్ట్ ఫ్యామిలీ డెఫినేషన్ చెప్పారు. ఫ్యామిలీలో వైఫ్ వస్తుంది, హస్బెండ్ వస్తారు, సన్, అన్మ్యారీడ్ డాటర్ ఇంక్లూడింగ్ స్టెప్ డాటర్, విడో డాటర్స్, తర్వాత ఫాదర్ ఇంక్లూడింగ్ అడాప్టెడ్ పేరెంట్స్, మదర్, brother below the age of 18 years, unmarried sister, married sister, daughters, and children of this son. దీంట్లో జనరలీ ఎందుకు కావాలంటే సపోజ్ మనం నామినేషన్ చేయకపోతే ఈ ప్రకారం మనకి డబ్బులు దొరుకుతాయి. నేను ఇంకా కొంత తర్వాత డీటెయిల్ చెప్తాను. పర్సన్ టు హూమ్ గ్రాడ్యుయేటీ ఇస్ పేయబుల్. గ్రాడ్యుయేటీ ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఫ్యామిలీకి గ్రాడ్యుయేటీ ఎలా దొరుకుతుంది దానికి చెప్పలేదు. గ్రాడ్యుయేటీ పేబుల్ అండర్ రూల్ 70 షెల్ బి పేడ్ టు ద పర్సన్ ఆర్ పర్సన్స్ టు హూమ్ ద రైట్ టు రిసీవ్ గ్రాడ్యుయేటీ ఇస్ కన్ఫర్డ్ బై మేకింగ్ నామినేషన్. సో నార్మల్లీ పిఎఫ్ నామినేషన్ మనకి ఉంటుంది. పిఎఫ్ దాంట్లో జిఎస్ గ్రాడ్యుయేటీ అన్ని ఉంటాయి. నామినేషన్ చేస్తారు. ఆ నామినేషన్ లో ఎవరి పేరు రాస్తుంటే వాళ్ళ పేరులో నామినేషన్ ఎవరికి చేయొచ్చు, మనం ఫ్యామిలీలో వైఫ్ కి చేయొచ్చు, హస్బెండ్ వైఫ్ ఎవరైనా ఉంటే స్పౌస్, పిల్లలు, కొడుకు, డాటర్స్ కి ఎవరైనా చేయొచ్చు. ఎవరికి మనం నామినేషన్ చేస్తాం వాళ్ళకి గ్రాడ్యుయేటీ డబ్బులు దొరుకుతుంది. బట్ సమ్ హౌ రీజన్ మనం నామినేషన్ చేయలేదు. ఆ కండిషన్ లో ఫస్ట్ వీళ్ళు ఎవరైనా బతుకుంటే వైఫ్ ఉండి పిల్లలు ఉంటే వీళ్ళు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు 1 to 5 లో. ఎవరైనా ఉంటే వాళ్ళు అందట్లో సపోజ్ ఒక మనిషికి వైఫ్ ఉంది, కొడుకు ఉన్నాడు, అన్మ్యారీడ్ డాటర్ ఉన్నాడు, వీడో డాటర్ కూడా ఉంది, సపోజ్ అందరిలో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సపోజ్ వైఫ్ ఉంది, పిల్లలు అంటే 5 కి ఇచ్చేస్తారు. వైఫ్ సన్ ఇద్దరు ఉన్నారంటే ఇద్దరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బట్ వీళ్ళు అందులో ఎవరు లేరు, 1 to 4 ఎవరు లేరు, ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు. అక్కడ వీళ్ళు లాస్ట్ లో వీళ్ళు 6 to 11 ఉంటే వీళ్ళు కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎవరు ఇది 2 ఉన్నాయి క్యాలిక్యులేషన్. ఫస్ట్ 1 to 5 లో ఎవరెవరు ఉంటారో వాళ్ళు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నామినేషన్ చేయకపోతే నామినేషన్ ఎవరి చేస్తారు, నామినేషన్ వాళ్ళకి ఇస్తారు. బట్ సమ్ హౌ రీజన్ నామినేషన్ లేదు, ఇన్వాలిడ్ నామినేషన్ అయిపోతే ఆ కేసులో 1 to 5 లో ఎవరు ఉంటారో వాళ్ళు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిశ్చార్జ్ అమౌంట్. 1 to 5 లో ఎవరు లేరంటే తర్వాత నెక్స్ట్ 6 to 11 లో ఎవరు ఉన్నారో వాళ్ళు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ సింపుల్ గా క్యాలిక్యులేషన్ అవుతుంది. డిబారింగ్ ఏ పర్సన్ ఫర్ రిసీవింగ్ గ్రాడ్యుయేటీ అంటే నార్మల్లీ ఒక మనిషికి డెత్ అయిపోతే వాళ్ళ వైఫ్ కి పెన్షన్ నార్మల్లీ మనం చూస్తాం వైఫ్ ఉంటుంది, రేర్ కేసులో వైఫ్ ఉండదు. సో వైఫ్ కి పెన్షన్ ఇస్తారు. బట్ సమ్ హౌ రీజన్ చాలా మంది నేను చూశాను కి వైఫ్ మీద ఎలిగేషన్ ఉంటుంది, సూసైడ్, అబేట్మెంట్ ఫర్ సూసైడ్, క్రిమినల్ అఫెన్స్ ఉంటుంది, వైఫ్ పిల్లలకి క్రిమినల్ ఛార్జెస్ ఉంటాయి. సమ్ హౌ రీజన్ అవ్వచ్చు. ఆ కేసులో వాళ్ళకి పెన్షన్ దొరకదు, డిబార్ చేస్తారు పెన్షన్ రిసీవింగ్. If a person who is in the event of death of relative servant while in service is eligible to receive gratuity in terms of Rule 71 is charged with the offense of murdering the relative servant or abetting in the commission in such an offense, his claim to receive his share gratuity shall remain suspended till the conclusion of criminal proceeding instituted against him. If on the conclusion of criminal proceeding referred to sub-rule person concerned, it is convicted for the murdering, abetting in the murder for relative servant, he shall be debarred for receiving his share gratuity, which shall be payable to other eligible member family. If acquitted by the charge of murdering, abatement,
abetting in the murder of relation, his share of gratuity shall be payable to him. దీంట్లో రూల్ రీసెంట్లీ చేంజ్ అయింది. ఇంత ముందు నేను రూల్ ఫుల్ గా చెప్పిస్తాను. ఒక మనిషి వాళ్ళ సపోజ్ వైఫ్ మీద రైల్వే సర్వెంట్ మర్డర్ ఛార్జ్ ఉంది, లేకపోతే అబెట్మెంట్ ఛార్జ్ ఉంది, కి సూసైడ్ అటెంప్ట్ కోసం వాళ్ళ వైఫ్ మీద ఛార్జ్ ఉంది. ఈ కేసులో రూల్స్ పేరా 74 ఉంటుంది. టిల్ వాళ్ళ వైఫ్ కి కోర్ట్ కేసు క్లియర్ అయ్యేదాకా పెన్షన్ ఎవరికి ఇవ్వడానికి లేదు, నెక్స్ట్ మెంబర్ కి ఇవ్వడానికి లేదు. బట్ రీసెంట్లీ దీనిలో కొత్త రూల్ వచ్చింది. ఇప్పుడు యాజ్ పర్ లేటెస్ట్ రూల్ ఏంటి, సపోజ్ వైఫ్ మీద ఛార్జ్ ఉంది పెన్షన్ మర్డర్ కోసం, రైల్వే సర్వెంట్ మర్డర్ ఛార్జ్ వైఫ్ మీద ఉంది, తో వైఫ్ కి పెన్షన్ దొరకదు. ఇన్ సచ్ ఎ కేస్ ఇప్పుడు నెక్స్ట్ ఎలిజిబుల్ అంటే సపోజ్ కొడుకున్నారంటే కొడుకుకి పెన్షన్ శాంక్షన్ చేస్తారు టిల్ ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద కోర్ట్ ఆర్డర్. కోర్ట్ ఆర్డర్ వచ్చేదాకా పిల్లలు యారు ఉంటే ఫస్ట్ సీనియర్ మోస్ట్ ఎలిజిబుల్ యారు ఉంటే కూతురు ఉంటే కూతురు, కొడుకు ఉంటే కొడుకు, యారు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు పెన్షన్ చేస్తారు. తర్వాత కోర్ట్ తర్వాత డిసిజన్ వస్తే సపోజ్ వైఫ్ కి ఛార్జ్ అవుతుంది, కన్విక్షన్ అయిపోతుంది కి ఇతను మోడల్ చేయించింది ఏదో రీజన్ తోటి, అప్పుడు కొడుకుకి పిల్లలకి పెన్షన్ కంటిన్యూ ఉంటుంది. బట్ సమ్ ఇన్ కేస్ వైఫ్ ఫ్రీగా వదిలేస్తారు వైఫ్ ని, కి ఇతని మీద ఛార్జ్ లేదు, ఎగ్జోనోట్ చేస్తారు. ఆ కేసులో ఇంకా వైఫ్ కి అప్పటి నుంచి ఎగ్జోనోట్ అయిన డేట్ నుంచి ఇంకా ఆవిడకి పెన్షన్ స్టార్ట్ చేసేస్తారు. ఇది కొత్త రూల్ వచ్చింది. నేను దానికోసం ఒక వీడియో హిందీలో చేశాను. ఇది ఈ మన పేరా 72లో అంత ఇంకా మార్పు రాలేదు. సో దీని ప్రకారం ఏంటి కి పెన్షన్ ఇవ్వడానికి లేదు టిల్ ద కోర్ట్ ఆర్డర్. బట్ యాజ్ పర్ లేటెస్ట్ రూల్ ఇప్పుడు సపోజ్ వైఫ్ మీద స్పౌస్ మీద ఛార్జ్ ఉంది కి వాళ్ళు రైల్వే సర్వెంట్ మర్డర్ చేశారు, ఆ కేసులో నెక్స్ట్ ఎలిజిబుల్ కి పెన్షన్ శాంక్షన్ చేయడానికి రైల్వే బోర్డు చెప్పేసింది టిల్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ రైల్వే కోర్ట్ ఆర్డర్. అండ్ ఇన్ కోర్ట్ ఆర్డర్ లో సపోజ్ వైఫ్ ని మొగుడిని స్పౌస్ ని వదిలేసంటే అప్పుడు పెన్షన్ వాళ్ళకి ఇచ్చిస్తుంది. సపోజ్ వాళ్ళకి కన్విక్షన్ అయిపోతే ఇంకా పిల్లాడికి పెన్షన్ కంటిన్యూ నడుస్తుంది. ఇది కొత్త రూల్స్ ఉంది. Lapse of discharge when a railway servant dies while in service on after retirement without receiving pension. ఇవన్నీ ఎంత అవసరం లేదు. నేను నామినేషన్ అందరు కంపల్సరీగా చేయాలి, చేస్తే మంచిది. టైమ్లీ అన్ని సెటిల్మెంట్ బెనిఫిట్ అయిపోతాయి. రైట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ విత్ హోల్డ్ ఆఫ్ విత్ ద పెన్షన్. దీని గురించి జస్ట్ బ్రీఫ్ చేస్తాను. ఏదో మనిషి రైల్వే ఎంప్లాయీ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ 60 years అయిపోతుంటే ఏదైనా డిఆర్ మెజర్ SF5 నడుస్తుంది అవ్వచ్చు, లేకపోతే సస్పెన్షన్ లో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే ఆ కేసులో అతనికి సెటిల్మెంట్ బెనిఫిట్ మనం ఇయ్యం. సో ప్రెసిడెంట్ కి రైట్ ఉంది పెన్షన్ ఆగడానికి. ఆ కేసులో అతనికి ఓన్లీ ప్రొవిజనల్ పెన్షన్ ఇస్తారు, డిసిఆర్జీ ఇయ్యరు, కమ్యూనికేషన్ పెన్షన్ ఇయ్యరు. పిఎఫ్ అండ్ జిఐఎస్ అమౌంట్ రిలీజ్ చేస్తారు. లీవ్ ఎన్కేజ్మెంట్ కోసం చెప్పారు. లీవ్ ఎన్కేజ్మెంట్ లీవ్ శాంక్షన్ అథారిటీ డిసైడ్ చేస్తుంది మనకి లీవ్ ఎన్కేజ్మెంట్ ఇయ్యాలా వద్దా. ఆ కేసులో అథారిటీ ఏం చూస్తుంది అంటే సపోజ్ అయినా అమౌంట్ అతనితో రికవర్ చేయాలంటే అప్పుడు లీవ్ ఎన్కేజ్మెంట్ జనరల్ ఇయ్యరు. బట్ సడన్ ఇష్యూలో గొడవలు అయిపోయింది, ఆ ఇష్యూలో జనరల్ రికవరీ ఉండదు, ఆ కేసులోకి వస్తే లీవ్ ఎన్కేజ్మెంట్ రిలీజ్ చేసి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంప్లీట్ అథారిటీ హూ శాంక్షన్ ద లీవ్. లీవ్ శాంక్షన్ అథారిటీ డిసైడ్ చేయాలి లీవ్ ఎన్కేజ్మెంట్ ఇయ్యాలా వద్దా. బట్ డిసిఆర్జీ కమ్యూనికేషన్ ఇవన్నీ ఇవ్వడానికి అసలు లేదు. పెన్షన్ లో ప్రొవిజనల్ పెన్షన్ ఉంటుంది. ఆ ప్రొవిజనల్ పెన్షన్ ఎంత ఉంటే సేమ్ అమౌంట్ ఉంటుంది, అంటే 50% లాస్ట్ బేసిక్ ఉంటుంది. బట్ దాన్ని పేరు అంటారు ప్రొవిజనల్ పెన్షన్. ఇది ఆల్రెడీ నేను చెప్పేసాను, డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ చెప్పేసాను మీకు. ప్రొవిడెంట్ ఫండ్ గురించి దీనిలో సింపుల్ గా ఆల్రెడీ ముందు చెప్పేసాను కి ఎంప్లాయీ అకౌంట్ లో ఎంత పిఎఫ్ అమౌంట్ ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత, లేకపోతే డెత్ కేసులో ఎంటైర్ అమౌంట్ ఎంప్లాయీకి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. లీవ్ ఎన్కేజ్మెంట్ లో చెప్పారు లీవ్ సాలరీస్ లంసమ్ ఆర్ వన్ టైం పేమెంట్ టు అన్అవైల్డ్ లీవ్. ఎంప్లాయీ లీవ్ బ్యాలెన్స్ లో అన్ని లీవ్ ఉంటాయి, దట్ ఈస్ మాక్సిమం అప్ టు 300 days LAP ఉంటే 300 days LAP డబ్బులు ఇచ్చేస్తారు. బట్ సమ్ హౌ రీజన్ 300 days సపోజ్ 200 days LAP ఉంటే ఆ కేసులో రిమైనింగ్ 300 minus 200 అంటే 100 days HLP బ్యాలెన్స్ ఉంటే HLP పేమెంట్ ఇస్తారు. బట్ దట్ ఈస్ హాఫ్ ద అమౌంట్ ఉంటుంది, సగం అమౌంట్ ఉంది. దీనిలో ఇది లీవ్ ఎన్కేజ్మెంట్ ఉంటుంది. రెజిగ్నేషన్ క్విటింగ్ గురించి నా దగ్గర చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సార్ మనం రెజిగ్నేషన్ ఇస్తే మేము 5 years సర్వీస్ చేస్తే మాకు గ్రాడ్యుటీ దొరకదా? సో నార్మల్లీ రెజిగ్నేషన్ కేసులో ఏం దొరకదు మనకి. ఓన్లీ 50% ఆఫ్ మనకి లీవ్ ఎంత లీవ్ ఉంటే అది 50% దొరుకుతుంది. 50% అంటే 300, 50% 150 కాదు. మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది, సపోజ్ 150 బ్యాలెన్స్ ఉంటే దానికి 75 దొరుకుతుంది. సపోజ్ బ్యాలెన్స్ లో 200 LAP ఉంటే ఓన్లీ 100 LAP బ్యాలెన్స్ హీ దొరుకుతుంది. ఇది చెప్పారు. మాక్సిమం దాంట్లో 300 ఉంటే 150 days ఉంది. రెజిగ్నేషన్ కేసులో సెటిల్మెంట్ డ్యూస్ ఏమో దొరకవు, ఓన్లీ లీవ్ ఎన్కేజ్మెంట్ దొరుకుతుంది.
పిఎఫ్ డబ్బులు ఉంటే ఇది ఇచ్చేస్తారు, దానికి ప్రాబ్లం లేదు. జిఐఎస్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఎంత సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఇన్సూరెన్స్ గురించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ రిటైర్మెంట్ లో కూడా ఈ డబ్బులు దొరుకుతాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ లో కూడా జిఎస్ అమౌంట్ దొరుకుతుంది. సబ్స్క్రిప్షన్ గ్రూప్ సి కి 30 రూపీస్ ఉంది, గ్రూప్ బి కి 60 ఉంది, అండ్ గ్రూప్ ఏ కి 120 ఉంది. ఇన్సూరెన్స్ 30,000, 60,000 అండ్ 120,000 అంటే ఎంప్లాయీ డెత్ అయిపోతే గ్రూప్ సి కి 30,000 దొరుకుతాయి, గ్రూప్ బి కి 60,000 దొరుకుతాయి, అండ్ గ్రూప్ ఏ కి 1,20,000 దొరుకుతాయి. బట్ వైల్ ఇన్ రిటైర్మెంట్ లో కూడా మనకి దీంట్లో నేను స్టార్టింగ్ చెప్పాను 30 రూపీస్ లో 70-30 బెనిఫిట్ చేస్తాను. 30 రూపీస్ లో 21 రూపీస్ సేవింగ్ ఫండ్ అంటారు, అండ్ 9 రూపీస్ ఇన్సూరెన్స్ ఫండ్ ఉంటుంది. సో దీంట్లో 70% అమౌంట్ మనకి మళ్ళీ దొరుకుతుంది ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్. అది చెప్తున్నాను నేను. ఇది రాసిన ద సబ్స్క్రిప్షన్ ఈజ్ proportionate between insurance fund and saving fund, that is at the rate 30% central. ఈ 70% మనకి మళ్ళీ దొరుకుతుంది ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్. 70% మళ్ళీ దొరికిపోతుంది. రిటెన్షన్ ఆఫ్ క్వార్టర్ రిటైర్మెంట్ అండ్ డెత్ లో క్వార్టర్ రిటెన్షన్ పర్మిషన్ కూడా దొరుకుతుంది రైల్వే ఎంప్లాయీకి. రిటైర్మెంట్ లో నార్మల్లీ 4 months నార్మల్ రేట్ లో దొరుకుతుంది, అండ్ ఫర్దర్ 4 months ఇంతకుముందు ఎడ్యుకేషన్ అండ్ సిక్నెస్ గ్రౌండ్ లో దొరుకుతుంది. ఆ కండిషన్ 2020 తీస్తారు. ఇప్పుడు వితౌట్ ఎనీ రీజన్ 4+4 months దాకా రిటైర్మెంట్ కేసులో క్వార్టర్ రిటైన్ చేయొచ్చు. దానికోసం ఫస్ట్ 4 months నార్మల్ రెంట్ కట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ 4 months ఓన్లీ డబల్ ద నార్మల్ రెంట్ కట్ అవుతుంది. అండ్ డెత్ కేసులో మాక్సిమం 24 months క్వార్టర్ రిటైన్ చేయొచ్చు. దానికోసం ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి కి ఆ సిటీలో సొంత ఇల్లు ఉండకూడదు ఫ్యామిలీ మెంబర్స్ కి. సపోజ్ సొంత ఇల్లు ఉంటే ఓన్లీ 1 year దొరుకుతుంది, అండ్ ఫర్దర్ 1 year ఈ కండిషన్ లో దొరుకుతుంది కి వాళ్ళకి ఆ సిటీలో ఇంకో ఇల్లు లేదు, అప్పుడు దొరుకుతుంది. మెడికల్ కోసం ఆర్జిఎస్ ఫెసిలిటీ దొరుకుతుంది. దానికోసం 20 years కంప్లీట్ అవ్వాలి. తర్వాత జాయిన్ చేస్తే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కంప్లీట్ గా దొరుకుతుంది ఫ్యామిలీకి. ఎంప్లాయీ రిటైర్మెంట్ తర్వాత కూడా దొరుకుతుంది, అండ్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎంప్లాయీ ఫ్యామిలీకి కూడా దొరుకుతుంది. దీంట్లో ఒక ఇష్యూ వచ్చింది చెప్పాలి కి సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ చాలా మంది ఎఫ్ఎంఏ తీసుకుంటారు. ఇప్పుడు 1,000 దొరుకుతుంది, ఎంప్లాయీకి వస్తే 1,000 తీసుకోవచ్చు. బట్ దానికోసం ఒక కండిషన్ ఉంది కి హెల్త్ యూనిట్ మనకి 2.5 kilometer ఉండాలి. విత్ ఇన్ 2.5 kilometer లో వెళ్ళి ఉంటే వాళ్ళకి ఎఫ్ఎంఏ దొరకదు. దే హౌ టు కంపల్సరీ ఓపీడీ ఫెసిలిటీ తీసుకోవాలి. లేకిన్ బియాండ్ 2.5 kilometer ఉంటే తన దగ్గర ఆప్షన్ ఉంటుంది ఓపీడీ ఫెసిలిటీ తీసుకోవడం, లేకపోతే ఎఫ్ఎంఏ తీసుకోవడం. చాలా కేసెస్ లో చూసాను ఫ్యామిలీ కూడా అదే అడాప్ట్ చేస్తుంది. 1,000 రూపీస్ క్లెయిమ్ చేస్తుంది కి మనకి ఓపీడీ అక్కర్లేదు, ఎఫ్ఎంఏ కావాలి. బట్ రైల్వే చాలా కేసెస్ చూసాను కి ఫిమేల్ అంటే ఎంప్లాయీ డెత్ తర్వాత వైఫ్ కి పెన్షన్ లో ఎఫ్ఎంఏ ఆప్ట్ చేసింది. తర్వాత ఆ వైఫ్ కి రైల్వేలో ఉద్యోగం కూడా వచ్చేసింది. ఒకసారి ఉద్యోగం వచ్చేస్తారా ఫ్యామిలీ ఎఫ్ఎంఏ అవన్నీ తీసుకోవడం తప్పు, తర్వాత రికవరీ కూడా అవుతుంది. సో సపోజ్ వైఫ్ కి జాబ్ కోసం అప్లై చేస్తే అప్పుడు ఎఫ్ఎంఏ ఆప్ట్ చేయకండి, బికాస్ మీకు రైల్వే నుంచి ఆల్రెడీ ఫెసిలిటీ దొరుకుతుంది. సో ఇది నుంచి చెప్పాలి మాట చెప్పాను నేను. ఆర్ఈడిహెచ్ఎస్ కోసం మినిమం కండిషన్ చెప్పే 20 years కంపల్సరీ సర్వీస్ ఉండాలి. ఫర్ జాయినింగ్ ఆర్ఈడిహెచ్ కి మినిమం 20 years సర్వీస్ కావాలి. బట్ దోస్ ఎంప్లాయీ హు ఆర్ రిటైర్డ్ సూపర్నిషన్ లో సపోజ్ 20 years అవ్వలేకపోతే కూడా ఆర్ఈడిహెచ్ జాయిన్ చేయొచ్చు. ఇది 2015 నుంచి వచ్చింది, రైల్వేలో రూల్స్ వచ్చింది కి ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ రిటైరింగ్ సూపర్ దే నీడ్ నాట్ టు కంప్లీట్ 20 years. ఇంత ముందు 20 years మినిమం ఉండేది, అప్పుడే ఆర్ఈడిహెచ్ జాయిన్ చేయొచ్చు. బట్ ఇప్పుడు యాజ్ పర్ లేటెస్ట్ రూల్స్ సూపర్నేషన్ ఇష్యూ మెటర్ లో 20 years అవసరం లేదు. వాళ్ళు లెస్ దాన్ 20 years లో కూడా ఆర్ఈడిహెచ్ జాయిన్ చేయొచ్చు. ఆర్ఈడిహెచ్ జాయిన్ చేయడం కోసం రూల్స్ అంటే ఏంటి, మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్ 30,000 అప్ టు లెవెల్ 5 30,000 ఉంది. ఇది ఎగ్జామ్ లో కూడా తెలిసి అడుగుతారు. లెవెల్ 6 కి 54,000 కట్టాలి, లెవెల్ 7 to 11 కి 78,000, అండ్ లెవెల్ 12 కి 1,20,000 కట్టాలి. దీనిలో 1 బేసిక్ పే ఆర్ ఈ అమౌంట్ లో ఏది తక్కువ ఉంటే అది కట్టాలి. సపోజ్ బేసిక్ పే మనకి దీనికంటే తక్కువ ఉంటే అది కట్టాలి, లేకపోతే బేసిక్ పే ఎక్కువ ఉంటే ఈ అమౌంట్ కట్టచ్చు. విచ్ ఎవర్ ఇస్ లెస్ అమౌంట్ వస్తుంది. బేసిక్ పే ఆర్ అబౌవ్ అమౌంట్ విచ్ ఎవర్ ఇస్ లెస్ బి రికవర్. ఎఫ్ఎంఏ కూడా చెప్పాను కి ఎఫ్ఎంఏ 1,000 రూపీస్ పర్ మంత్ దొరుకుతుంది. బట్ దానికి కండిషన్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షన్ రిసైడింగ్ బియాండ్ 2.5 kilometers ఫ్రమ్ ద నియరెస్ట్ హెల్త్ యూనిట్. మినిమం 2.5 kilometer దూరం ఉండాలి మీ ఇల్లు. తక్కువ ఉంటే ఎఫ్ఎంఏ యు ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ ఎఫ్ఎంఏ. బస్ ఎఫ్ఎంఏ తీసుకోవాలంటే అవుట్డోర్ పేషెంట్
అవుట్ పేషెంట్ డ్యూటీ అది తీసుకోవడానికి లేదు. బట్ ఓపీడీ ఫెసిలిటీ తీసుకోలేదు. మనం ఎఫ్ఎంఏ తీసుకుంటే కూడా సర్టెన్ క్రోనిక్ డిసీజ్ కి మనకి మన ఓపీడీ ఫెసిలిటీ వాడచ్చు. దానికి మనకి ట్రీట్మెంట్ దొరుకుతుంది. దానికి ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు నా దగ్గర లేదు. ఆ లిస్ట్ లో చాలా డిసైడ్ చేస్తుంది. రైల్వే బోర్డ్ ప్లస్ జోనల్ రైల్వే డిసైడ్ చేస్తుంది ఏ క్రోనిక్ డిసీజ్ కి మనకి మందు ఇస్తుంది. ఓపీడీ ఫెసిలిటీ స్టార్ట్ ఉంది. బట్ అది ఓన్లీ ఫర్ క్రోనిక్ డిసీజ్. Composite transfer account చెప్పాను. If a family or employee decide to settle elsewhere from the headquarter place, ఇంత ముందు 20 years 20 కిలోమీటర్ కండిషన్ ఉండేది. ఇప్పుడు 20 years కండిషన్ తీసేసింది ఫ్యామిలీ కోసం ఎంప్లాయీ కోసం. అతను ఓన్లీ ఒకటే కండిషన్ ఉంది. ఇఫ్ క్వార్టర్ చేంజ్ అవుతే అతను కంపోజిట్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేయొచ్చు. అది లాస్ట్ బేసిక్ 80% ఆఫ్ ద లాస్ట్ బేసిక్ ఉంటుంది. సెటిల్మెంట్ పాస్ షిఫ్టింగ్ కి సెటిల్మెంట్ పాస్ దొరుకుతుంది. ఎదురు ఉంది. బట్ అప్లై విత్ ఇన్ 1 year చేయాలి. పోస్ట్ రిటైర్మెంట్ కమ్యూనిటీ పాస్ ఇఫ్ ఎంప్లాయీస్ 20 years సర్వీస్ అవుతాయి పోస్ట్ రిటైర్మెంట్ కమ్యూనిటీ పాసెస్ కోసం హక్దార్ అవుతారు. దానికోసం గ్రూప్ ఏ గ్రూప్ బి కి మినిమం 3 సెట్ దొరుకుతాయి పోస్ట్ రిటైర్మెంట్ కమ్యూనిటీ పాసెస్. అండ్ గ్రూప్ సి అండ్ డి ఇప్పుడు లేదు. ఇప్పుడు గ్రూప్ సి కి 2 సెట్ పాస్ దొరుకుతాయి కమ్యూనిటీ. అండ్ విడో పాస్ దొరుకుతాయి హాఫ్ ద సెట్ ఆఫ్ దీని అంటే గ్రూప్ ఏ గ్రూప్ బి వైఫ్ కి 1.5 సెట్ దొరుకుతుంది. అండ్ గ్రూప్ సి వైఫ్ కి 1 సెట్ దొరుకుతుంది. ఇది వాళ్ళకి సగం దొరుకుతుంది. ఎంప్లాయీ ఎంత దొరుకుతుంది ఎంప్లాయీకి రిటైర్మెంట్ పాస్ లో దానికి సగం వాళ్ళకి విడో పాస్ దొరుకుతుంది. దీంతో నేను క్లోజ్ చేస్తాను. చాలా టైం అయిపోయింది. సో ఐ థింక్ నా వీడియో ఎలా ఉంది ప్లీజ్ కమెంట్స్ చేయండి. ఐ థింక్ మీకు నచ్చితే నాకు కొంచెం మోటివేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ టైం ఇంకా తెలుగులో వీడియో చేసు. నాకు తెలుగు కొంచెం సరిగా రాదు, కొంచెం కూడా ఉంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ నాట్ గెటింగ్ మచ్ బెటర్ హిందీ, మచ్ బెటర్ తెలుగు. నాకు ఎంత తెలుగు వచ్చు ఆ తెలుగులో నేను ట్రై చేసిన వీడియో చేయడానికి. హోప్ మీకు అర్థం అయింది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ యూ ఆర్ లైకింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.